ఓకే మాస్టర్స్. ధ్యానంలోంచి బయటకొద్దాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. చక్కగా చేతులు తీసుకొని కళ్ళు నవ్వుతూ అరచేతులను చూసుకుంటూ కళ్ళు ఓపెన్ చేద్దాం మాస్టర్స్. చక్కగా ఈ 15 నిమిషాలు ధ్యానానికి క్లాస్ కొడదాం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మార్గదర్శకత్వంలో మహావతార్ బాబాజీ పరమశివుడు ఆధ్వర్యంలో హాస్టల్ మాస్టర్ సహకారంతో ఈ న్యూ ఎనర్జీ వారియర్స్ గురు పరంపరలో మనం త్రైలింగ స్వామి గురి జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం మాస్టర్స్. ఈ రోజు ఎంతో అద్భుతంగా రెండో రోజుకు చేరుకున్నాము. మనకి త్రైలింగ స్వామి జీవిత చరిత్ర తెలియపరచడానికి రాధా మేడం జోష్ల ఏలూరు నుంచి వచ్చారు. మేడం బిఎస్ఎన్ఎల్లో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు. మేడం స్టిల్ 18 సంవత్సరాలుగా ఈ పిరమిడ్ మాస్టర్‌గా కొనసాగుతున్నారు. ఈ ధ్యాన పరిచయంలోకి వచ్చి ఎంతో మందిని, ఎన్నో గ్రామాలని ధ్యాన పరిచయం చేశారు. ఏలూరులో మొట్టమొదటి పిరమిడ్ కూడా రాధా మేడం వాళ్ళే కట్టించారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి గ్రౌండ్ పిరమిడ్ 16/16 సైజ్ పిరమిడ్ కట్టిస్తున్నారు మేడము. 2021 కంప్లీటా మేడం అది? ఓకే. పూర్తయిపోయి అందులోనే అక్కడే ఉంటున్నాం. ఓకే. అది కూడా కంప్లీట్ అయిందంట మాస్టర్స్. ఇప్పుడు మా మేడంకి జీవిత సాఫల్య అవార్డ్ అనేది పత్రిజీ మేడం చేతుల మీద గుండా మొన్నే అందుకున్నారు మేడము. థ్యాంక్ యూ మేడం. ఇంత గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ నోటి వెంట మనము ఈ త్రైలింగి స్వామి జీవిత చరిత్ర వినటం అనేది మన సుకృతం అన్నమాట. వెల్కమ్ టు ది న్యూ ఎనర్జీ వారియర్స్ జూమ్ డయాస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమల్ల పత్రిజీకి నా అనంత కోటి ప్రణామాలు. అలాగే త్రైలింగ స్వామి వారికి కూడా నా అనంత కోటి ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన న్యూ ఎనర్జీ వారియర్స్ గ్రూప్‌కి నేను ఆ మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే ఈ జూమ్‌లో జాయిన్ అయిన గురు పరంపర అనేటువంటి ఈ జూమ్‌లో జాయిన్ అయిన మన ధ్యాన మిత్రులకు, అలాగే యూట్యూబ్ ద్వారా జాయిన్ అయిన ధ్యాన మిత్రులకి కూడా నేను నా ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. మరి ఈ రెండవ రోజుకి స్వాగతం, సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, మనం నిన్న కొంత భాగం చెప్పుకున్నాం కదా! అది ఒక్కసారి మనం మననం చేసుకుందాం. దీక్ష తీసుకున్నారు కదా ఆయన, దానికి ముందు జరిగిన విషయాలన్నీ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే అప్పుడు గుర్తుంటుంది మనకి. నృసింహధర అని ఒక ఆయన బ్రాహ్మణ జమీందారు, ఆయన భార్య విద్యావతి. వారికి ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తే శివరాం అనేటువంటి బిడ్డ పుట్టడం జరిగింది. ఆ బిడ్డ పుట్టడం కూడా ఎంతో తపస్సులు చేసిన ఆ ఫలితంగా, యజ్ఞ ఫలితంగా అతను జన్మ తీసుకోవడం జరిగింది. తల్లికి మొదటి నుంచి కూడా అతను శివాంశ సంభూతుడు అని తెలిసిపోయింది. ఎందుకంటే శివుడి నుంచి శివాలయంలో ఆవిడ అర్చన చేసుకుంటుండగా ఆ శివలింగం నుంచి ఒక అగ్నిశిఖ వచ్చి అది జ్యోతిలాగా ఆయనలో ప్రవేశించడం, ఆ చంటి బిడ్డగా 6 రోజే ఆయనలో ప్రవేశించడం జరిగింది. ఇవన్నీ కూడా తల్లి చూసింది. అలాగే నాగేంద్రుడు చిన్నతనంలోనే పడగబట్టారు ఆ బాబుకి. అలాగే ఆ బాబు ఆహ్, అతనే కాకుండా అతనికి ఇంకొక భార్య ఉంది నృసింహధర్‌కి. ఈ పిల్లవాడు పుట్టలేదు, ఇంకా పిల్లలు పుట్టట్లేదని వేరే భార్యని కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది, వివాహం. ఆవిడకి కూడా ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు శ్రీధరు. వీళ్ళిద్దరికీ 2 సంవత్సరాల వయసు తేడా. ఇద్దరు పిల్లలు కూడా చక్కగా దినదినాభివృద్ధిగా పెరుగుతూ చక్కగా ఎన్నో విద్యలు నేర్చుకున్నారు. సర్వశాస్త్రాల్లో పారంగతులయ్యారు. ఏకసంతాగ్రాహులు ఇద్దరు కూడా. శివరాం ఎప్పుడు కూడా ఆటపాటల జోలికెళ్ళేవాడు కాదు. ఎప్పుడు సాధనలో అలా నిమగ్నమై దేవుడు ఆ వైపు చూస్తూ, ఆ మందిరంలోనే ఆ శివలింగం వైపు చూస్తూ ఉండిపోయేవారు. కానీ శ్రీధర్ మాత్రం ఆటపాటలకు కూడా వెడుతూ ఉండేవారు. ఆహ్, ఆఖరికి అతని వివాహ వయసొచ్చింది కదా అని వివాహం చేద్దామని తండ్రి అడిగితే అతను ఒప్పుకోడు. అతనికి జాతకం చూసిన పురోహితుడైతే ఇతను బయటకు వెళ్ళిపోతాడు, ఒక మహాయోగి అవుతాడు, ఇంట్లో కూడా ఉండడు అని చెప్తారు. మరి వాళ్ళు కంగారు పడుతుంటే, కంగారు పడకండి, ఇంకా సమయం రాలేదు కాబట్టి ఇప్పుడు వివాహం చేస్తే ఆ భార్య మోహపాసంతో అతను ఉండిపోవచ్చు అంటాడు. కానీ అతను ఒప్పుకోడు వివాహానికి. తల్లితో చెప్తాడు, "అమ్మా నేను మాత్రం వివాహం చేసుకోను. నాకు ఈ భౌతికమైనటువంటి లంపటాల మీద ఇష్టం లేదు" అని చెప్పేస్తారు. తల్లి మొదటి నుంచి అతని యొక్క స్వభావం చూస్తోంది కాబట్టి, ఏమి అతన్ని బలవంతం పెట్టకుండా శ్రీధర్‌కి మాత్రం వివాహం చేశారు వాళ్ళు.
ఆ శ్రీధర్‌కు వివాహం అయిన తర్వాత జమీందారీ విషయాలన్నీ కూడా శ్రీధర్‌కి నేర్పటం జరిగింది. తర్వాత నృసింహదారు శరీరాన్ని వదిలిపెట్టేశారు. తర్వాత తల్లి కూడా శరీరాన్ని వదిలిపెట్టేసింది. ఆ తర్వాత ఈ తల్లి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ చితాభస్మం దగ్గరే ఆ శ్మశానంలోనే 20 సంవత్సరాలు ఆయన సాధన చేయడం జరిగింది. తల్లి చెప్పిన సాధన. అది కాళీ మంత్రం ఆవిడ ఉపదేశిస్తుంది. అదే సాధనతో ఆయన 20 సంవత్సరాలు అక్కడే ఉంటారు. తర్వాత వాళ్ళ తమ్ముడికి కూడా చెప్పకుండా భగీరథ స్వామి అనే యోగి వస్తే, ఆ యోగితో పాటు పుష్కర క్షేత్రానికి వెళ్ళిపోతారు. ఆ యోగి తనకి దీక్ష ఇవ్వమని అడిగితే ఆయనంటారు, "నీకింకా సమయం రాలేదు. నీకింకా పూర్ణత్వం రావాలి. అందుకని నాతో పాటు తీసుకువెళ్తాను" అని ఆయన పుష్కర తీర్థం తీసుకెళ్ళి, అక్కడ ఆయనకి ఎన్నో విషయాలు తెలియచేసి, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు ఎన్నో తెలియచేసి, అతనికి ఇంక పర్వాలేదు నువ్వు ఇప్పుడు దీక్షకి పనికొస్తావు అని చెప్పి, ఒకరోజు ఆయనకి దీక్ష ఇవ్వడం జరిగింది. ఆ దీక్ష ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు భగీరథ స్వామి సమక్షంలో మళ్ళీ సాధన చేసుకున్నారాయన. అంటే 20 సంవత్సరాలు శ్మశానంలో సాధన చేశారు. 10 సంవత్సరాలు ఈ భగీరథ స్వామి సమక్షంలో ఆయన సాధన చేయడం జరిగింది. ఆ తర్వాత భగీరథ స్వామి "నువ్వు 10 సంవత్సరాలు అయిపోయింది. నువ్వు సాధన బాగా చేశావు. నువ్వు సంపూర్ణత్వాన్ని పొందావు కాబట్టి, ఇంక నేనిక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నాకు ఈ భూమి మీద నా పనయిపోయింది." అంటే ఒక శిష్యుడిని తయారు చేయడానికి ఆ భగీరథ స్వామి భూమి మీదకొచ్చారనమాట. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, అలా ఉండేదనమాట. గురువులు ఒక శిష్యుడిని తయారు చేసి అక్కడ భూమి మీద వదిలి వాళ్ళు వెళ్తూ ఉండేవారు. అలాగే ఆ భగీరథ స్వామి ఈయన తయారయ్యారు అని తెలిసాక ఆయన శరీరాన్ని వదిలిపెట్టేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆయన బయలుదేరి తీర్థయాత్రలు చేయడం మొదలుపెట్టారు. అలా జరుగుతుండగా ఇప్పుడు మనం తర్వాత విషయాల్లోకి వెళ్దాం. ఓకేనా? అలా ఆయన ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ హిమాలయాలకు వెళ్లి, ఆ హిమాలయాల్లో తనకి నచ్చిన ప్రదేశం ఒకటి చూసుకొని, అక్కడ సమాధి స్థితిలో ఉండిపోయారాయన. అలా తనకి నచ్చిన ప్రదేశంలో సమాధి స్థితిలో ఉండిపోయినప్పుడు ఆ ప్రాంతం ఎలాంటిదంటే నేపాల్ ప్రాంతం అన్నమాట. అది నేపాల్ రాజు గారి ఆధీనంలో ఏలుబడిలో ఉంది ఆ ప్రాంతం. అక్కడ ఆయనున్న గుహకి 4 వైపులా దట్టమైన అరణ్యం. అక్కడ దగ్గరలో ప్రజలు నివసించే ప్రదేశాలేమీ లేవు. కేవలం చెట్లు, చెట్ల మీద రకరకాల పక్షుల కిలకిలా రావాలి తప్ప అక్కడ ఇంకేమీ వినపడవన్నమాట. కొంచెం దూరంలో ఒక కొండ వాగుంది. స్వచ్ఛమైన జలంతో అది ప్రవహిస్తూ ఉంది. ఆయన సమాధి నుండి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా బయటకొచ్చి కాసేపు ఆ గుహ బయట ఆ కొండవాగు దగ్గరికి వెళ్లి, మళ్ళీ వచ్చి గుహలోకొచ్చి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోతూ ఉండేవారనమాట. నేపాల్ రాజుకు వేటంటే చాలా ప్రీతి. అప్పుడు రాజులు మరి వినోదాల కోసం వేటాడుతూ ఉండేవారు కదా! అలాగే ఆయన వేటాడడం అంటే చాలా ఇష్టం ఆ నేపాల్ రాజుకి. అందుకని ఆయన ఒకరోజు సైన్యంతోటి ప్రధాన సేనాధిపతిని కూడా తీసుకొని ఆ ఘోరారణ్యంలో ఒక పులిని కాల్చడానికి వేటాడడం జరిగింది. అది సైన్యాధిపతి ఆ పులికి దెబ్బ తగిలి అది వీళ్ళు తోటాతో కాల్చారు. కాల్చినప్పుడు అది పారిపోయిందనమాట. పారిపోతే అప్పుడు ఈ సైన్యాధిపతి దాన్ని వెతుక్కుంటూ కొంత సైన్యాన్ని తీసుకొని బయలుదేరి అలా దట్టమైన అరణ్యంలో లోపలికంటా వెళ్ళేసరికి అది ఒక గుహ దగ్గరికి వీళ్ళు చేరారు. ఆ గుహ ఏమిటి అంటే మన గణపతి స్వామి ఎక్కడైతే సాధన చేసుకుంటున్నారో ఆ గుహ దగ్గరికి వీళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ లోపల దృశ్యం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారనమాట. ఏం జరిగిందంటే అక్కడ ఆయన ఆ గణపతి స్వామి అలా కూర్చొనున్నారు. ఆయన దగ్గర ఒక పెంపుడు పిల్లి ఎలా పడుకుంటుందో అలా ఆయన కాళ్ళ దగ్గర ఆ పులి పడుకునుంది. ఆయన దాన్ని వీపు మీద నిమురుతూ ఉన్నారనమాట. అది చూసేసరికి ఆ సైనికులకి ఆశ్చర్యపోయారు. ఆ సైన్యాధిపతి కూడా ఇదేంటి అసలు గాయపడిన పులంటే ఎలా ఉంటుంది? ప్రతీకార దీక్ష, ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది కదా! కానీ అది ఒక పెంపుడు పిల్లిలాగా ఆయన పాదాల దగ్గర ఉండిపోవడం ఏంటి అని వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్ళని చూసి గణపతి స్వామి అంటారు, "పర్వాలేదు, భయపడకండి, దగ్గరికి రండి, భయపడక్కర్లేదు. ఇప్పుడు ఈ పులిలో హింసా ప్రవృత్తి లేదు. అందరూ భయపడుతూ ఉన్నారు." అలా స్వామీజీ చెప్పాక ఆయన దగ్గరకొచ్చి ప్రణామం చేశారు. పక్కగా నిలబడ్డారు. అప్పుడు స్వామీజీ అన్నారు నవ్వుతూ, "ఇందులో మనం ఆశ్చర్యపడాల్సిన విషయం ఏం లేదు. పులి అలా పడుకున్నందుకు. ఎందుకంటే హింస వల్లనే ప్రతిహింస ఉంటుంది. మనం హింస చేస్తేనే ప్రతీకార చర్య ఉంటుంది ఇతరులలో. అందుకని మనం హింస చేసినప్పుడు అలాంటి భావం మనలో ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళు మన మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. కానీ నేను హింస చేయను కదా! అందుకని అది నా దగ్గర పెంపుడు పిల్లిలా అలా పడుకునుంది. ఆ సంగతి మీరు కూడా ఇప్పుడు హింసా ప్రవృత్తిలో లేరు. ఎందుకంటే ఇంతకుముందు మీరు హింస చేశారు. కానీ ఇప్పుడు మీరు మీ లోపల ఒక భయం అనేది ఏర్పడింది. అమ్మో! ఈ పిల్లి
పులి నా మీద ఏమైనా ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తుందేమో అని ఒకటి. అలాగే ఒక శంక కూడా మీలో ఉంది. ఏంటంటే, ఏంటి ఇలాగా పులి ఇలా పిల్లిలా పడుకోవడం ఏంటి అని ఒక శంక మీలో ఉంది. అంతే తప్ప ఇప్పుడు హింసించాలి పులిని అనే భావం మీలో లేదు. అందుకని మిమ్మల్ని ఇప్పుడు ఇది క్రూరమైన మృగమైనా కూడా మిమ్మల్ని ఏం చేయదు. చాలా శాంతంగా ఉందది. ఒకవేళ మీ మనసులో ఇప్పటికి కూడా హింసా భావన ఉందనుకోండి, అది మీ మీద దాడి చేసేస్తుంది అని చెప్పారు. పైగా ఇంకోటి చెప్పారు. హత్య అనేది మహాపాపం. ఒకరిని హత్య చేసి అధికారం మరెవ్వరికీ లేదు. ఒకళ్ళని హత్య చేసే అధికారం ఎవరికీ లేదు. ఎలాగంటే ఒక జంతువు అవనివ్వండి అది, ఒక మనిషి అవనివ్వండి. ఏదైనా హత్య హత్యే. అందుకని ఎవ్వరికీ కూడా ఆ అధికారం లేదు. మీకు భయపడాల్సిన అవసరం లేదు. మీరు నిర్భయంగా వెనుదిరిగి వెళ్ళిపోవచ్చు. సంభవం అయితే గనక మీకు సాధ్యమైతే గనక ఈ రోజు నుంచి మీరు హింసా ప్రవృత్తి మానుకోండి అని చెప్పారాయన. మరొకరికి జీవన దానం చేయలేనప్పుడు హత్య చేసే అధికారం కూడా ఎవరికీ లేదు అని చెప్పారు. అంటే ఒక ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు కూడా ఎవరికీ ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. అందుకని మనం కూడా చూడండి హింసా చోడో, హంసా పకడో అని మనం ఎందుకు చెప్తున్నాం? నినాదాలు ఎందుకు చేస్తున్నాం? ఎందుకు శాకాహారాలు చేస్తున్నాం? ఇందుకే. ఆ ప్రాణం పోసే శక్తి లేనప్పుడు మనం ప్రాణం తీసే హక్కు మనకుండదు. అందుకని అదే విషయం ఇక్కడ చక్కగా మనకి గణపతి స్వామి వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి రాజధానికెళ్ళిపోయిన తర్వాత మహారాజుకి ఇక్కడ విశేషాలన్నీ కూడా ఆ సైన్యాధిపతి చెప్పాడు. అవి విన్నప్పటి నుంచి ఆ మహారాజుకి ఎప్పుడు కలవాలా ఆయన్ని, అలాంటి గొప్ప మహానుభావుడు మన దగ్గరున్నారా? మన రాజ్యానికొచ్చారా? అందుకని నేను వెళ్లి చూడాలి అని ఆయనలో కుతూహలం ఏర్పడిపోయి ఇంకా తహతహలాడిపోయి ఇంక ఆగలేక ఒకరోజు బయలుదేరి వెళ్లారు. వెళ్ళేటప్పుడు ఎన్నో కానుకలు అవి తీసుకొని ఆయన దగ్గరికి వెళ్లారు. ఆయన సమక్షంలో ఆ కానుకలన్నీ పెట్టారు. ఏంటి వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, పట్టు వస్త్రాలు అన్నీ ఆయన దగ్గర పెట్టారనమాట. అలా పెడితే స్వామీజీ ఆయన్ని ఆశీర్వదించి ఇలా అన్నారు. "రాజా, సాధువులకు ఐశ్వర్యంతో పని లేదు. మీరు అనవసరంగా కష్టపడి ఇవన్నీ తెచ్చారు. నాకు ఈ వస్తువులతో ఏమీ పని లేదు." నేపాల్ నరేష్ అప్పుడన్నారు, వినయపూర్వకంగా, "స్వామీజీ, ఈ సంగతి నాకు కూడా తెలుసు. కానీ సాధువుల వద్దకు వెళ్ళేటప్పుడు రిక్త హస్తాలతో వెళ్ళకూడదు. అంటే ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. రిక్త హస్తేన నోపయాత్ రాజానాం దైవతం గురుం" అంటారు కదా! అంటే ఇలా ఖాళీ చేతులతో వస్తే అది వాళ్ళని అవమానించడం అవుతుంది కదా! అందుకనే నేను తీసుకొచ్చాను. దేవాలయంలో దేవుని దర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా పువ్వులు, పళ్ళు తీసుకొని వెళ్తాం కదా! అలాగే తీసుకొచ్చాను స్వామి అని చెప్పారు. అప్పుడు పైగా ఇంకోటేమన్నారంటే, "మీ వంటి మహాత్ములు నా రాజ్యంలో ప్రవేశించడం అనేది నా సౌభాగ్యం. మీకు అభ్యంతరం లేకపోతే రాజ్‌మహల్ మిమ్మల్ని ఆహ్వానించటానికి సిద్ధంగా ఉంది." అంటే రాజ్‌మహల్‌కి రండి స్వామి అని స్వాగతం చెప్పారు. అప్పుడు స్వామీజీ చెయ్యెత్తి అభయ ముద్రతోటి ఇలాగా ఆయన్ని ఆశీర్వదించి ఇలా అన్నారు. "రాజా, నువ్వు చెప్పింది యదార్థమే. నువ్వు లోకాచారం పాటించావు. ఈ సామగ్రంతా సంసార లంపటం కొరకు ఉద్దేశించింది" అని అర్థం. ఈ అర్థము, ఐశ్వర్యము ఇవన్నీ నాకు కాదు. ఇవన్నీ సంసార లంపటంలో ఉన్న వాళ్ళకి అవసరం. అవన్నీ కూడా తీసుకెళ్ళి అలాంటి వాళ్ళకి నువ్వు అందజేయి. నాకు అలాంటి వాటిలి మీద నాకు కుతూహలం ఉంటే గనక నేను ఈ వైరాగ్యాన్ని ఎందుకు తీసుకుంటాను? అందుకని వీటన్నిటిని కూడా లేని వారికి నువ్వు ఇచ్చేసేయి. నేను ఉండటానికి గుహ ఉంది, తాగడానికి సెలయేటి నీరు ఉంది, తినటానికి వృక్షాల నుంచి పళ్ళాహారాలు అవి ఉన్నాయి నాకు అని చెప్పారాయన. అప్పుడు స్వామీజీని ఆ అడవిలో స్వామీజీకి అడవి వదిలి ఆ అరణ్యంలో నుంచి రావడానికి ఇష్టం లేదు అనేది అర్థమైపోయింది ఆయన నరేషుడికి అంటే ఆ రాజుకి. అప్పుడు నేపాల్ రాజు వెంటనే అర్థమైంది. ఇంక నిరాశ పొంది రాజుతో ఇలా అన్నాడన్నమాట. "స్వామీజీ, నా నేను రాజునే కానీ చాలా అశాంతిగా ఉన్నాను నేను. మీరొస్తే నాకు ఆ అశాంతి తీరుతుందేమో అనుకుని రమ్మన్నాను" అంటారు. "మనసుకు శాంతి లభించట్లేదు. మీరు అనుజ్ఞిస్తే అప్పుడప్పుడొచ్చి కనీసం మీ సేవైనా చేసుకుంటాను. మీ నుండి కొంచెం జ్ఞానభిక్ష పొందుతూ ఉంటాను" అని చెప్పారు. అప్పుడు స్వామీజీ నవ్వుతూ, "రాజా, ఎన్ నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నీ రాజమహల్‌కి రావాలని నన్ను నువ్వేం పట్టుపట్టలేదు కదా! అందుకని నువ్వంటే నాకు ఇప్పుడు ఇష్టం ఏర్పడింది. నువ్వు గనక నన్ను పట్టుపట్టుంటే నేను ఒప్పుకునేవాడిని కాదు. అలా అని నీ మీద మళ్ళీ అప్పుడు నాకు ఇష్టం ఉండేది కాదు. కానీ నువ్వు నన్నేం పట్టుపట్టలేదు. నాకు స్వేచ్ఛకు నన్ను వదిలేసావు" అన్నారు. అన్న తర్వాత అప్పుడు ఇంకోటి కూడా చెప్పారు ఆ రాజుకాయన. "నువ్వు గనక ఇక్కడికి రావాలి అంటే ఇక మీదట ఎప్పుడూ జీవహింస చెయ్యకూడదు" అని చెప్పారు. చూడండి మరి మై డియర్ ఫ్రెండ్స్, అసలు జీవహింస ఒప్పుకోలేదు ఆ స్వామి కూడా.
ఇప్పుడు మీరు జీవహింస చేయడానికి వీల్లేదు. అలా చేస్తేనే మానేస్తేనే జీవహింస మానేటట్టయితేనే నా దగ్గరికి రండి. అలా అయితేనే నేను మాట్లాడతాను మీతో అని ఖరాఖండిగా చెప్పేశారు. చూడండి ఎంత మహారాజులైనా, ఎంత వాళ్ళకి ఎన్ని ధనం ఉన్నా, మణులున్నా, మాణిక్యాలున్నా అశాంతి అనేది ఉంటుంది. ఆ అశాంతిని మనం తొలగించుకోవాలంటే లోపల ఆ అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకోవాలి ముందు. ఆ అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకోవడం కోసమే సాధన. ఆ సాధన ద్వారా మనం జ్ఞానాన్ని నింపుకుంటాము. ఆ జ్ఞానం ద్వారా మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుందనమాట. అదంతా కూడా రాజుకు తెలీదు కాబట్టి అతను అశాంతితో ఉన్నాడు. అప్పుడు మహారాజుకి ఇలా చెప్పేసి, "నువ్వు జీవహింస మానేస్తే నువ్వు నా దగ్గరికి రా. ఎప్పుడైనా రావచ్చు" అని చెప్పారు. అప్పుడు ఆయన, "నేను మీ ఆజ్ఞకు బద్ధుడినై ఉంటాను. నేను ఈ రోజు నుంచి జీవహింస మానేస్తాను" అని చెప్పారు. అప్పుడు మరి మనం చూస్తున్నాం గదా! జంతువులు ఆకలేస్తేనే చంపి తింటాయి. కానీ మానవులేం చేస్తారు? వాళ్ళకి ఆకలి కోసం కాకుండా వినోదం కోసం, దేనికోసమో తినడం కోసమో వాటిని వేటాడి, వాళ్ళకి ఎన్నో దొరుకుతూ ఉంటాయి తినడానికి. అయినా కూడా వాటిని వేటాడి, రుచి కోసం వాటిల్ని శుభ్రంగా తెచ్చుకుని, ఫ్రిడ్జుల్లో కూడా పెట్టుకుని మనం తింటూ ఉంటాం మానవులు కదా! అందుకని అలాంటివి చేయకూడదు అని ఇక్కడ మనకి ఈ ఈయన కూడా ఈ స్వామి కూడా తెలియజేశారు. గణపతి స్వామి ద్వారా కూడా మనం తెలుసుకున్నాం. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఒకవేళ మనం మానేసినా ఇతరులకు కూడా మనం ఈ విషయాలు తెలియచేయాలి. ఎందుకంటే జీవహింస మహాపాపము అనే విషయం అందరికీ మనం తెలియచేయాల్సిన బాధ్యత ఉంది. కొంతమంది అంటారు, "మేము వారానికి ఒక రోజే తింటామండి. మేము 6 నెలలకు ఒకసారే తింటామండి" అంటారు. 6 నెలలకు కాదు కదా! జీవితంలో ఒక్కసారి తిన్న హత్య కదా! అందుకని మనం అసలు ఎప్పుడూ అలాంటి పనులు చేయకూడదు. ఇవన్నీ కూడా మనకి చక్కగా ఆయన ద్వారా కూడా మనం తెలుసుకున్నాం ఇవాళ. నేపాల్ నరేషు వెంటనే ఆయనకి మాటిచ్చారు కదా! ఇంకా ఆయన తర్వాత వెళ్ళిపోయారు. ఆయన దర్శనానికి మళ్ళీ మూడో రోజు మళ్ళీ వచ్చేసారాయన. అంటే ఆగలేకపోతున్నారాయన. అంత గొప్ప మహానుభావుడు మన దగ్గరున్నారు కదా! అని. వచ్చి ఆయన స్వామీజీతో అన్నారు, "రాజా నాకు మీ దగ్గరికి వస్తూ ఉండాలనుంది తరచు" అంటే, "సరే నాయనా, నువ్వు చాలా ఆందోళనలో ఉన్నట్లుగా కనిపిస్తున్నావు. మనసు యొక్క చంచలత్వాన్ని పారద్రోలటానికి రోజు ప్రాతకాల సమయంలో ఒక అరగంట సేపు నువ్వు స్థిరంగా నిశ్చింత భావనలో కూర్చోవాలి. నిశ్చింతగా కూర్చోవడం అంటే చింతలు లేకుండా. చింతలు అంటే ఆలోచనలు. అంటే ఆలోచనలు లేని స్థితిలో నువ్వు కొంచెం సేపు ప్రతిరోజు కూర్చోవాలి నాయనా అని ఆయన చెప్పడం జరిగింది. అంటే ధ్యానం చెయ్యి నాయనా అని చెప్పడం జరిగింది. మనకు తెలుసు కదా! మనం ధ్యానం చేస్తున్నాము. కానీ మనకి చింతలు లేకుండా ఎప్పుడుంటున్నాం? ఆ శ్వాసని గమనించినప్పుడు ఉంటున్నాము. ఆ శ్వాస మీదకి మన ధ్యాస పెట్టినప్పుడు మనం ఆ చింతలు లేని స్థితికి చాలా ఈజీగా వెళ్ళగలుగుతున్నాం. అదే విషయాన్ని ఆయన రాజుగారికి ఏమని చెప్పారంటే, "నువ్వు నిశ్చింత భావనలో అంటే ఆలోచన రహిత స్థితిలో నువ్వు రోజు కొంతసేపు కూర్చుంటూ ఉండు ఉదయం పూట. అలా కూర్చొని నువ్వు అభ్యాసం చేస్తే నీ మనసులో స్థిర భావం అనేది నెలకొంటుంది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ధ్యాన సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి నువ్వు. మనస్సు స్థిరభావం పొందితే ఒక విధమైన ఆనందానుభూతి కలుగుతుంది. మనకదే కదా మరి జరుగుతుంది. మనం ఎప్పుడైతే సాధన చేస్తామో, ఆ సాధన చేసినప్పుడు ఒక స్థిరత్వాన్ని మనం పొందుతాం. కాస్మిక్ ఎనర్జీని విపరీతంగా తీసుకుంటాం కదా! ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకున్నప్పుడు మన లోపల ఎనర్జీ లెవెల్స్ పెరిగిన తర్వాత మనలో ఒక రకమైనటువంటి ఆత్మానందం కలుగుతుంది. ఆ ఆనందానుభూతి ఎప్పుడైతే కలిగిందో మనలో ఆందోళనలు, అశాంతులు, దుఃఖాలు అన్నీ కూడా సమసిపోతాయి. అవన్నీ కూడా ఆయనకి చెప్పారనమాట. నేపాల్ రాజు మళ్ళీ అడిగారు, "స్వామి, మీరు సిద్ధ మహాత్ములు. ఒక శంకకు సమాధానం ఇవ్వండి. ఈశ్వరుడు నిరాకారుడా? సాకారుడా? భగవంతుడు ఉన్నట్లయితే ఆయన దర్శనం ఎలాంటి వారికి ఎలా సాధ్యమవుతుంది?" అని అడిగారు. అంటే గణపతి స్వామి కొంతసేపు మౌనంగా ఉండి ఇలా బదులు చెప్పారు. ఈశ్వరుడు ప్రతి ప్రాణి ఆత్మలోనూ ఉన్నారు. అహమాత్మానం సర్వభూతానాం అని కృష్ణ పరమాత్మ చెప్పారు కదా! మరి ప్రతి జీవిలోనూ కూడా పరమాత్మ ఉన్నారు. ప్రతి జీవిలో కూడా నేనున్నాను ఆయన అని కృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పారో, అహం బ్రహ్మాస్మి అంటాం కదా! అంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా మనం అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మాండ మండలమంతా వ్యాపించి ఉన్న ఏ బ్రహ్మ పదార్థం అయితే ఉందో అది నాలో ఉంది. తత్వమసి నీలో కూడా అదే ఉంది. అయమాత్మ బ్రహ్మ. ఈ ఆత్మ ఏదైతే ఉందో అదే బ్రహ్మ పదార్థము. అలాగ ప్రతి ఒక్క జీవిలోనూ కూడా అదే పదార్థం ఉంది అని ఆయన అక్కడ చెప్పడం జరిగింది. ఆయన సాకారుడు, నిరాకారుడు కూడాను పరమాత్మ. నీ శరీరంలో చైతన్య స్వరూపమైన ఆత్మ ఏది ఉన్నదో అదే ఈశ్వరుడు. మరి మన లోపలే కదా!
ఆత్మ రూపంలో ప్రకాశిస్తున్నాడు పరమాత్మ. అదే ఆయన కూడా చెప్పాడు. నిరాకారుడు, నిర్మలుడు, జన్మ, జర, వ్యాధి వర్జితుడు. ఆ లోపల ఉన్నటువంటి ఆ ఈశ్వరుడికి, ఆ పరమాత్మకి జన్మ లేదు, మరణం లేదు, దుఃఖం లేదు, మరణం లేదు, ఏమీ లేదు ఆయనకి. ఆయన చిన్మయుడు, ఆనందమయుడు, అశరీరి. శరీరం లేదు ఆయనకి. లోపలున్న ఆత్మకి శరీరం ఏముంటుంది? మన శరీరంలోకి మనం తీసుకున్నప్పుడే ఈ శరీరం ఉంది. అంతే తప్ప ఆత్మ బయట ఉన్నప్పుడు ఆయనకి శరీరం ఉండదు కదా! పూర్ణుడు, జ్యోతిర్మయుడు, నిత్యుడు, శుద్ధ జ్ఞానమయుడు. అలాంటి ఆత్మనే మనం ధ్యానిస్తూ ఉండాలి అని చెప్పారు. ధ్యానిస్తూ ఉండడం అంటే ఆ ఆత్మ స్థితిలో మనం ఓలలాడుతూ ఉండాలి. నేను అంటే ఈ ఆత్మ అనేది మనం ఎల్లప్పుడూ గుర్తు చేసుకొని ఉండాలి. ఈ శరీరంలో నివసిస్తున్న ఆ ఆత్మతో మనం అనుసంధానమై ఉండాలి అని ఆయన చెప్పడం జరిగింది. ఈశ్వరుడు అనేవాడు అనే ఈశ్వరుడు లేడు అని కొంతమంది అంటారు కదా! వాళ్ళందరూ కూడా తెలియక అజ్ఞానంతో మాట్లాడే మాటలు. ఆ లోపలున్న ఈశ్వరుడు ఒక్కసారి తప్పుకుంటే అప్పుడు ఆ క్షణం ఆ శరీరం ఎందుకు పనిచేయదు. అప్పుడు వాళ్ళు తెలుసుకోగలుగుతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం నుంచి ఆ ఈశ్వరుడు తప్పుకున్న తర్వాత ఓహో! ఈశ్వరుడు ఉన్నాడు అని అప్పుడు అనుకుంటారు. మనసులో ఇటువంటి విశ్వాసం కలిగినప్పుడు మనం ఆ త్రోవ అన్వేషించాలి. అంటే మనలో మన ఆత్మ రూపంలోనే పరమాత్మ ఉన్నారు అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం ఆ పరమాత్మ గురించి తెలుసుకునే అన్వేషణ ప్రారంభిస్తాం అన్నమాట. విశ్వాసం ఉన్నవాళ్ళు అతన్ని అన్వేషిస్తూనే ఉన్నారు. అంటే మన లోపలికి మనం ప్రయాణం చేస్తూనే ఉన్నాం కదా మనం. అలాగనమాట. ఈశ్వరుని అన్వేషించే ముందు నేను ఎవరిని అనే విషయం ముందుగా తెలుసుకోవాలి అన్నారు. అప్పుడు ఇలా అనగానే నేపాల్ రాజు వెంటనే నా సామాన్య బుద్ధికి నేను రాజునని, మీరు సాధువని తెలుస్తోంది అనేసారు వెంటనే. అంటే అప్పుడు గణపతి స్వామి నవ్వుతూ ఆ సమాధానం నువ్వు సరిగ్గా చెప్పలేదు. నా మాట అసలు నువ్వు సరిగ్గా వినలేదు. పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి మళ్ళీ అలాగే నాడీ చతుష్టయం అనగా ఈడ, పింగళ, సుషుమ్న, చిత్ర ఇలాంటి నాడులు. తర్వాత 6 శత్రువులు అరిషడ్వర్గాలంటారు కదా! కామ, క్రోధ, మోహ, మదం, మాత్సర్యాలు. ఆ శత్రువులు. ఇంకా చిత్తము, వాసన, చింత, తృష్ణ, మాయ ఇలాంటి వాటిలతో ఇలాంటి మొదలైన ఈ విషయాలన్నిటితో కలిపి శరీరం తయారవుతుంది. నేను అనేది ముందు ఆ శరీర నిర్మాణం ఎలా జరిగిందో ముందు తెలుసుకోవాలి. అప్పుడు ఆ లోపలున్న నేనుని మనం అర్థం చేసుకోగలుగుతాము అని ఆయన చెప్పడం జరిగింది. వీటన్నిటిని సరిగా అర్థం చేసుకున్నాకనే నేనెవరిని? నేను ఈ మానవ దేహంలో సర్వదా పరమాత్మ రూపంలో విరాజిల్లుతూ ఉన్నాను అనేది అప్పుడు అర్థమవుతుంది నీకు. అంతేగాని ఇదో తుచ్చమైన శరీరం, ఇదెందుకు పనికిరాదు ఇలాంటివి అనుకుంటాం. కానీ అది ఎంత ఇదిగా తయారైందో, ఎన్ని చక్కటి విషయాలతో తయారైంది, పంచభూతాలతో తయారైంది. పంచ ప్రాణాలతో తయారైంది. అలాగే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి ఎన్ని పెట్టాం మనం ఇందులో. అవన్నీ మనం పెట్టుకొని ఈ శరీరాన్ని తయారు చేసుకొని ఇష్టపడి ఈ శరీరంలోకి మనం ఆత్మని ప్రవేశపెట్టుకున్నాం. మరి ఆ రకంగా మనం తెచ్చుకున్నాం కాబట్టి ఈ శరీరాన్ని మనం ఎంతో గొప్పగా ఈ దేహం అనే దేవాలయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అదే మనకి స్వామి ద్వారా కూడా తెలిసిందనమాట. ఇలా ఇవన్నీ మనం తెలుసుకుంటే మనం అప్పుడు ఈశ్వరుని గుర్తించగలుగుతాము. మన లోపల ఉన్న ఈశ్వరుని మనం అప్పుడు గుర్తించగలుగుతాం. అతను మన వద్దే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అనేది మనం తెలుసుకోగలుగుతాము అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన చాలా దూరంలో ఉంటాడు అని కొంతమంది అనుకుంటారు. కానీ నాలోనే ఉన్నాడు అని కొంతమంది అనుకుంటారు. ఎవరైతే తన లోపలికి ప్రయాణం చేస్తారో అప్పుడు ఆయన నాలోనే ఉన్నారు కదా అనే సత్యాన్ని తెలుసుకోగలుగుతారు అని చెప్పారు. అదే కదా మనకి జీసస్ కూడా చెప్పారు. దేవుని రాజ్యం నీ లోపలే ఉంది అని. మరి లోపలే ఉన్న దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించటమే ధ్యానము. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితామాత చెప్పారు. అహమాత్మానం సర్వభూతానాం అని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఏ దేవీ దేవతలు చెప్పినా ఒక్కటే విషయం మై డియర్ ఫ్రెండ్స్. అలా ఆ రకంగా స్వామి కూడా ఈ నరేషుడికి, నేపాల్ నరేషుడికి ఇవన్నీ చెప్పారనమాట. అప్పుడు అన్నారాయన, మహారాజ్ ఈశ్వరుడున్నాడనే దృఢ విశ్వాసం, సూర్యచంద్రుల ఆగమనం, గాలి, భూకంపాలు, నదుల్లో వరదలు రావడం, చెట్లు, చేమలు ఇవన్నీ ఆ శక్తి ప్రసాదించినవే అని తెలుసు. ఈశ్వరుడున్నాడని నమ్మకం కలగటానికి ఇవి చాలు అని ఆ రాజు చెప్పారనమాట. అంటే ఆ రాజుకు కూడా నేను నమ్ముతాను అని చెప్పారు. అలాగే గోపూజ చేస్తాం. మనం జంతు పూజ చేస్తాం. గోపూజ చేస్తున్నప్పుడు గోవులకి మనం పూజ చేస్తున్నాము అంటే ప్రతి జంతువులోనూ దైవం ఉంది సుమా అని తెలియచేయడానికి మనం ఆ పూజలు చేస్తున్నాము. అలాగే తులసి మొక్కకి మనం
పూజ చేస్తాం. అలాగే ఉసిరి మొక్కకి మనం పూజ చేస్తాం. అలాగే రావి చెట్టుకి మనం పూజ చేస్తాం. అంటే కొన్ని చెట్లకి మనం చేస్తున్నాము అంటే అన్ని చెట్లు అలాంటివే సుమా అని చెప్పడం కోసమే చేయడం జరుగుతుంది. ప్రతి ప వస్తువులోనూ కూడా భగవంతుడున్నాడు. ప్రతి జీవిలోనూ, ప్రతి జంతువులోనూ అన్నింట్లోనూ ఉన్న భగవంతుడిని మనం గుర్తిస్తే అప్పుడు మనం సాకారుడు, నిరాకారుడు అనేటువంటి ఇది లేకుండా అందరిలో ఉన్న పరమాత్మను మనం గుర్తించగలుగుతాము అని ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు నేపాల్ నరేష్ ఎంతో ఆనందపడి ఇలా ఎప్పుడు వస్తూ వెడుతూ ఉండేవారాయన. ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉండేవారు. ఈయన రావడం వల్ల ఏమైందంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ స్వామి ఉన్నారనేది అర్థమైపోయి చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ ఇంక ఈయన దగ్గరికి రావటం సంఖ్య పెరిగిపోయింది. కోలాహలం ఎక్కువైపోయి ఈయనకింక చిరాకొచ్చేసింది. చిరాకంటే ఆయనకి సాధన కుదిరేది కాదనమాట. స్వామికి. అందుకని ఆయన ఏం చేశారంటే ఇంక అక్కడి నుంచి వాళ్ళకి ఎవ్వరికీ చెప్పకుండా ఒక రోజుని ఉత్తర దిక్కుకు ప్రయాణమై వెళ్ళిపోయారు. అక్కడ ఇందుసర్ అని వాగు అనేది ఉంటుంది. ఆ ఇందుసర్ వాగు దాటి ఆయన ఒక ప్రదేశానికి చేరుకున్నారు. దానికి 3 వైపులా కూడా వెండిలాగా మెరిసిపోతున్న మంచుతో కప్పబడిన పర్వతాలున్నాయి. పేరు తెలియని నది ఒకటి వేగంగా ప్రవహిస్తోందక్కడ. అక్కడ ఘాట్ కింద పెద్ద పెద్ద చెట్లు సైనికులు ఎలా ఉంటారో అలా వరసగా ఉన్నాయిట. అక్కడ ఆ పర్వతాలకు అవతల వైపు గుండ్రని రాళ్లు పరుచుకునున్నాయి. అలాంటి ప్రదేశానికి ఆయన వెళ్లారు. ఆయనకు తెలియకుండా అప్రమేయంగా వెళ్ళిపోయారన్నమాట. ప్రమేయం లేదు ఆయనది. ఆయనకు అలా వెళ్ళాలనిపించిన ఆ ప్రదేశానికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత హఠాత్తుగా ఆ నిశ్శబ్ద పర్వత పంక్తుల నుండి ఒక అపరిచిత స్వరం గణపతి స్వామీజీకి "మీరిలా దయచేయండి" అని వినిపించింది. "గణపతి స్వామి మీరిలా దయచేయండి" అని వినపడింది. అప్పుడు గణపతి స్వామి ఉలికిపడి 4 వైపులా గమనించి చూశారు. చూస్తే ఆ నిశ్శబ్ద వాతావరణంలో తనని పేరు పెట్టి ఎవరు పిలుస్తున్నారు? ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా! అని 4 వైపులా పరిశీలించి చూస్తే ఒక కొండ వాలు దగ్గర ఒక వ్యక్తి నిలబడి చేతితో సైగ చేస్తూ తనని పిలుస్తూ ఉండడం గమనించాడు. కుతూహలంతో గణపతి ఆ వ్యక్తి దగ్గరికి నడిచారు. దూరం నుండి చూస్తే ఆయన ఒక జటాధారి సన్యాసిలాగా కనిపించారు. ఆయన వెళ్ళేసరికి అక్కడ ఒక గుహ ఉంది. ఆ గుహ ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడతను. తనకసలు అక్కడ ఆ గుహే కనపడలేదు అంతకుముందు. ఈ స్వామికి గణపతి స్వామి గుహ కనిపించలేదు, మనుషులు కనిపించలేదు. మామూలుగా అంతా నిర్మానుష్యంగా ఉంది. చెట్లు, చేమలు వెండిలా ప్రవహిస్ ప ప్ర ఉన్నట్టు మెరిసిపోతున్నటువంటి మంచుతో కూడిన పర్వతాలు ఇవే కనిపించాయి తప్ప ఆ గుహే కనపడలా. అంటే ఆ గుహ ఎవరికీ కనపడదనమాట. అది సిద్ధుల నివాసము. సిద్ధుల నివాసాలు ఎవరికీ కనపడవు. అవన్నీ కూడా ఒక వేరే ఫ్రీక్వెన్సీలో ఉంటాయన్నమాట. అవి మన ఆస్ట్రల్‌గా ఉంటాయి. ఆస్ట్రల్ లోకాలు ఎలా ఉంటాయో అలాగే ఇవి కూడా ఆ సిద్ధుల యొక్క మహత్యంతో ఈ భూమికి ఆనుకోకుండా అలాగా నిలబడి ఉంటాయి. అవి ఎవ్వరికీ కనిపించవు. ఆ సిద్ధులకి ఇష్టమయ్యి వాళ్ళని పిలిచినప్పుడు మాత్రమే వాళ్ళ కళ్ళకే కనపడతాయి. అందుకే ఇప్పుడు ఈ గణపతి స్వామిని అక్కడ పిలవడం జరిగింది. ఆహ్, గుహ దగ్గరున్న ఒక స్వామి. అప్పుడు గణపతి స్వామి అక్కడికి వెళ్ళగానే ఆ సన్యాసి ఇలా అన్నాడు. "ఇవాళ మీరు ఇక్కడికి వస్తారని మాకు తెలుసు. అందుకనే నేనిక్కడ మీ రాకకై నిరీక్షిస్తున్నాను. నేపాల్ నుంచి మీరు ఆకర్షించబడి ఇక్కడికి తీసుకురాబడ్డారు. అంతేగాని మీరేదో వచ్చేసాననుకుంటున్నారు. కానీ మేమే మిమ్మల్ని ఇక్కడికి వచ్చేలా ఆకర్షించి తీసుకొచ్చాం. మీరు ఇక్కడ కొన్ని రోజులు సాధన చేస్తూ గడపాలి. ఆ తర్వాత మీరు మానస సరోవరంకి వెడుదురు గాని నా వెనకే మీరు రండి" అని ఆ గుహ లోపలికి తీసుకెళ్తుంటే మంత్రముగ్ధుల్లాగా ఆ గణపతి స్వామి ఈ సన్యాసిని అనుకరిస్తూ ఆ గుహలో ముందుకెళ్లారు. కొంత దూరం వరకు గుహలో చీకటిగా ఉంది. తర్వాత అక్కడ చంద్రకాంతి వంటి కాంతి కనపడిందాయనకి. ఆ గణపతి స్వామికి ఇదంతా అద్భుతంగా కనిపిస్తోంది. ఇంత అత్యద్భుతమైన ప్లేస్ లాగా ఆయనెప్పుడు వెళ్ళలేదన్నమాట. కొంత దూరం ముందుకు వెళ్లి ఆ సన్యాసి ఆగిపోయాడు. గణపతి స్వామికి అక్కడ దృశ్యం ఇలా కనపడింది. కుడి పక్కన 4 రాతి విగ్రహాలున్నాయి. అన్నింటి శిరోభాగంలోనూ కూడా పెద్ద పెద్ద జడలున్నాయి. అంటే అక్కడ తపస్సమాధిలో ఉన్నట్టుగా 4 విగ్రహాలున్నాయి. రాతి విగ్రహాలు. ఆ విగ్రహాలకి శిరోజాలు పెద్ద పెద్ద శిరోజాలు జడలు కట్టేసున్న శిరోజాలున్నాయి. ఆ సన్యాసి ఇలా చెప్పాడు. "మీరు మీ సాధనా శక్తి వలన ఇంత దూరం రాగలిగారంటే అది మీ అదృష్టము. ఇక్కడికి అందరూ రాలేరు. ఎందుకంటే అది సిద్ధ యోగులకు సంబంధించిన భూమి. ఆ సిద్ధ యోగుల భూమి దగ్గరికి రావాలంటే ఆ సిద్ధ యోగులకి ఇష్టమైతేనే రాగలుగుతారనమాట. అందుకని ఇది మీ అదృష్టం మీరిక్కడికి రావటం అనేది. ఇది మీ గురువు గారి అసాధారణ కృషి ఫలితము. అప్రత్యక్ష రూపంలో ఆయన మీకు సహాయపడుతూనే ఉన్నారు." అంటే చూడండి ఆ భగీరథ స్వామి శరీరాన్ని వదిలిపెట్టేసారు అనుకున్నాం కదా మనం. ఆ సిద్ధి పొందారు కదా! అయినా కూడా ఆయన ఎక్కడున్నా ఆయన ఈయనకి సహాయం అందిస్తూనే ఉన్నారు. ఈయన శిష్యుడిని ఇక్కడికి వచ్చేలా ఏర్పాటు చేసింది ఆయనేట.
అదే చెప్పారీయన. మీ గురువు గారే అప్రత్యక్ష రూపంలో నిన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నీకు సహాయపడుతూనే ఉన్నారు. ఆయన నిన్ను చూసుకుంటూనే ఉన్నారు. అంటే ఆ గురువు శరీరంతో ఉన్నా, శరీరంతో లేకపోయినా కూడా ఆ శిష్యుల్ని చూసుకుంటూనే ఉంటారు. ఆ గురువుల దృష్టి మన మీద ఉండేలాగా మనం తయారవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్. అలా తయారైతే ఆ గురువులు మన బాధ్యత పూర్తిగా తీసుకుంటారు. అలాగా మీకు సహాయపడుతూనే ఉన్నారు అని చెప్పారు. ఇప్పుడు మీరు ఈ మహాత్ముల సన్నిధిలో కొంతకాలం ఉండాల్సిన ఉంటుంది అని చెప్పారు. అప్పుడు గణపతి స్వామి ఆశ్చర్యపోయి ఆ విగ్రహాల వైపు పరిశీలనగా చూసాడు. చూసి అప్పటి వరకు ఆయన వాటిని రాతి విగ్రహాలనుకున్నాడు. తీరా చూస్తే మొత్తం నలుగురు మహాత్ములు సజీవంతో ఉన్నారు. వాళ్ళు జీవంతో ఉన్నారు గానీ కదలట్లేదు. అసలు జీవంతో ఉన్నారని దాఖలాలు లేవు. కానీ జీవంతోనే ఉన్నారనేది అలా చూడగా అర్థమైంది అతనికి. అతను సన్యాసి తిరిగి ఇలా చెప్పాడు. "త్వరలో నేను మానస సరోవరం వెళ్ళిపోతాను. నేను తిరిగొచ్చే వరకు నువ్వు ఈ మహాత్ముల యొక్క సేవలో నిమగ్నమై ఉండాలి" అని చెప్పారు. అప్పుడు గణపతి స్వామి అడిగాడు, "నేనిక్కడ ఉండి ఏం చేయాలి?" అన్నాడు. అంటే సన్యాసి ఇలా చెప్పాడు, "ఈ మహాత్ములను పూజించి, ఆహారం కోసం ఫలాలు సేకరించి ఇవ్వాల్సుంటుంది. మిగిలిన సమయం మీరిక్కడ శిలపై సాధన చేసుకుంటూ గడపొచ్చు. ఇంకో మాట చెప్తున్నాను, ఏ రోజునైతే ఈ మహాత్ముల నుండి మీకు ఆశీర్వాదం లభిస్తుందో, ఆ రోజున మీ సాధన పరిపూర్ణమైనట్లు. అదే మీకు గ్రహింపు. మీ సాధన పూర్తయిందని మీకు గ్రహింపు ఎప్పుడొస్తుందంటే, వాళ్ళ నుంచి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అప్పుడు మీ సాధన పూర్తయినట్లు. ఆ తర్వాతనే మీరు మానస్ సరోవర్‌కి దర్శించడానికి స్వతంత్రులవుతారు. అప్పుడు మీకు అర్హత వస్తుంది. అప్పుడు మీరు మానస్ సరోవరం వెళ్ళొచ్చు. బహుశా అప్పటికి నేను ఇక్కడికి తిరిగొచ్చేస్తాను" అని చెప్పారు. గణపతి స్వామి అడిగారు, "ఈ మహాత్ములు ఇక్కడ ఎప్పటి నుండి ఉంటున్నారు?" అని అడిగారు. అంటే సన్యాసి ఇలా సమాధానం చెప్పాడు, "అది నాకు తెలీదు. బహుశా వేల కొలది సంవత్సరాల నుంచి ఉండుంటారు." చూడండి, వేల కొలది సంవత్సరాల నుండి అక్కడ ఆ మహనీయులు సాధన చేసుకుంటూనే ఉన్నారు. ఎంత గొప్ప మహానుభావులో చూడండి మరి వాళ్ళు. పైగా ఇంకోటి చెప్పారాయన, వీరు శరీరాలు కారణ శరీరాల నుంచి మహాకారణ శరీరాలుగా మార్చేసుకున్నారు. అంటే కారణ శరీరం నుంచి మహాకారణ శరీరాల్లోకి మారిపోయారట వాళ్ళు. అసలు మామూలుగా అయితే కొంతమంది చాలా మంది అన్నమాట. స్థూల శరీరం దాటి సూక్ష్మ శరీరంలోకి మామూలుగా అయితే స్థూల శరీరంలో ఎక్కువ ఉపయోగించుకుంటూ ఉంటారు. ప్రజలందరూ కూడా ఎక్కువగా మానవులు స్థూల శరీరాన్ని ఉపయోగించుకుంటూ తినడము, తాగడము, కనడము, పెంచడము, పెళ్లి చేయడము, ఇల్లు కట్టుకోవడం, ఆస్తులు సంపాదించుకోవటం ఇలాంటి వాటిలో ఎక్కువ ఉండిపోతూ ఉంటారు. కా అలా కొంతమంది ఏంటంటే సూక్ష్మ శరీరాన్ని ఉపయోగించుకుంటారు. సూక్ష్మ శరీరాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు మిగతా వారిలా కాకుండా కొన్ని విద్యలను అభ్యసించి, ప్రత్యేకమైన విద్యలను అభ్యసించి, శిక్షణ పొంది వాటిల్లో నైపుణ్యాలను వాళ్ళలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసుకొని రకరకాల స్థాయిల్లో ఎన్నో సన్మానాల్ని, లీడర్‌షిప్పుల్ని పొందుతూ ఉంటారు. అయితే కొద్ది మంది మాత్రం మూడో రకమైన కారణ శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. అంటే అన్ని శరీరాలు ఉపయోగించుకోవడం అన్నమాట ఇక్కడ. కారణ శరీరాన్ని ఉపయోగించుకుంటారు కొంతమంది. అత్యంత ప్రభావవంతమైన జీవితాన్ని జీవిస్తూ, ఉన్నతమైన ఆలోచనలతో, అత్యున్నతమైన ఆత్మస్వరూపాన్ని దర్శించి ఎంతో మందికి ప్రేరణ ఇవ్వగలిగే స్థాయికి ఎదుగుతారు. అంటే వాళ్ళు ఉన్నత స్థితికి చేరతారు. ఇతరులకు కూడా ఇది ఉన్నత స్థితికి చేరడానికి తగిన ప్రేరణ ఇస్తూ ఉంటారనమాట. వాళ్ళెవరు? కారణ శరీరాన్ని ఉపయోగిస్తున్న వాళ్ళనమాట. అన్ని శరీరాలు ఉంటాయి. స్థూల శరీరం ఉంటుంది, సూక్ష్మ శరీరం ఉంటుంది, కారణ శరీరం ఉంటుంది, మహాకారణ శరీరం. దాన్ని ఉపయోగించుకునే విధానాలనమాట ఇవి. ఈ స్థూల శరీరంలో ఉపయోగించుకున్నంత సేపు కేవలం స్థూల శరీరమే ఉపయోగించుకోవడం అంటే కనడం, తినడం, వండుకోవడం, వడ్డించుకోవడం, కబుర్లు చెప్పుకోవటం, కాలక్షేపం అన్నమాట. ఇలా ఉంటుంది. అదే సూక్ష్మ శరీరంతో అయితే ఒక సంగీత విద్వాంసులుగాను, లేదా ఒక సాహిత్యంలో ఒక పుస్తకాలు రాస్తూ పండితులుగా ఉండడము, వేదాలు చదవటం ఇలాంటి వాటిల్లో ఉంటారు. అదే కారణ శరీరంతో ఉన్న వాళ్ళైతే అత్యంత ప్రభావవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఆత్మ స్వరూపాన్ని దర్శించుకుని ఎంతో మందికి ప్రేరణ ఇవ్వగలిగే స్థాయికి ఎదుగుతారు. ఏ రోజుకి ఆ రోజు మనం చేసే సాధనలు ఎప్పటికప్పుడు ఫలితాలు ఇస్తూనే ఉంటాయి. మరి మన సాధన ద్వారా ఆ శక్తిని పొందుతున్నామా లేదా? మనం ఏ శరీరాలను ఉపయోగించుకుంటున్నాం? మనం ఏ స్థితిలో ఉన్నామనేది మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. మనం చేసే సాధన స్థూల శరీరంలో అయినా మార్పు తీసుకురావాలి. మనం లేదా మన సూక్ష్మ శరీరంలో అయినా, మన మనసులో అయినా మార్పు తీసుకురావాలి. ఇప్పుడు స్థూల శరీరం ప్రకాశవంతంగా తేజస్సుతో మనం తయారు చేసుకోవాలి. అలాగే మన మనసులో కూడా మనం మార్పులు తెచ్చుకోవాలి. ఎలాగంటే మన మనసులో సరియైన భావాలు రావాలి. లోక కళ్యాణకారకమైనటువంటి పనులు చేయడానికి మనం మన శరీరాన్ని ఉపయోగించేలాగా, మన యొక్క ప్రతి అణువణువు మనం ఉపయోగించుకునేలాగా మనం తయారవ్వాలి. ఇలాంటి ఆలోచనలు మనలో వస్తున్నాయా లేదా అనేవివన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అలాగే
ఇది ప్రతి క్షణం మనం గమనించుకుంటూనే ముందుకు సాగుతూ ఉండాలన్నమాట. మన ఆరోగ్యం సరిచేసుకోవాలి, తేజస్సుతో ఉండాలి, మనసులో మార్పు చేసుకోవాలి. అలాగే విశ్వ కళ్యాణానికి సంబంధించిన వాక్కుల్లో వాక్కులు కూడా అలాంటివే ఉండాలి. మన దగ్గర ఒక వాక్కు మాట్లాడామంటే, ఆ వాక్కు ఎంతో బ్రహ్మ వాక్కు అంటారు చూడండి, అలా ఉండాలన్నమాట. ఎంతో గొప్ప గొప్ప మాటలే మన నోటి వెంట రావాలి. ఇవన్నీ మనం గమనించుకుంటూ ఉండాలి. ఈ నలుగురు మహాత్ములు ఇక్కడ వేల కొలది సంవత్సరాలుగా తపస్సు చేస్తూ, ఆచరిస్తూ ఈ కారణ శరీరం నుంచి కూడా అంటే విశ్వ కళ్యాణకారకమైన ఉన్నతమైనటువంటి ఇతరులకు ప్రేరణ ఇచ్చే స్థితిని కూడా దాటిపోయి మహాకారణ శరీరం స్థితిలోకెళ్ళిపోయారు వాళ్ళు. ఆ మహాకారణ శరీరాన్ని ఉపయోగించుకుంటూ అక్కడ తపస్సు సాధన చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్లరు. అక్కడే ఉంటారు. కానీ అక్కడి నుంచే వాళ్ళు అన్ని లోకాలు సంరక్షించగలరు. అందరిని కూడా వాళ్ళు అక్కడి నుంచే సంరక్షించుకుంటూ ఉండగలరు. అలాంటి స్థితి వాళ్ళు పొందారనమాట. అందుకని ఏ గ్రహానికైనా, ఏ లోకానికైనా వాళ్ళు కాంతిని పంపించగలరనమాట. వాళ్ళు కావాలంటే వాళ్ళు ఇంకో చోట కూడా వెళ్లి వాళ్ళ శరీరధారులుగా ఉండి ఇక్కడ వీళ్ళు ఇలాగే ఉంటారు. విగ్రహంలాగే ధ్యాన స్థితిలోనే ఉండిపోతారు. కానీ వాళ్ళు వేరే ఒక ఆహ్, మనిషిలో ప్రవేశించి ఆ మనిషి ద్వారా వాళ్ళకి కావాల్సిన కార్యాలను కూడా అక్కడ నెరవేర్చగలుగుతారు. లోక కళ్యాణకారకమైనవి. అంత గొప్ప శక్తివంతులుగా అక్కడున్న ఆ నలుగురు కూడా మహానుభావులు అలా ఉంటారనమాట. ఎంతో దీర్ఘ తపస్సు చేసి వాళ్ళ జీవితాలను ఎంతో మంది మహానుభావులు మరి ఇప్పుడు హిమాలయాల్లో ఇంకా ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇలా వేల వేల సంవత్సరాల నుంచి తపస్సమాధుల్లో ఉండిపోయి వాళ్ళు అక్కడి నుంచి మనకి ఎనర్జీస్ పంచుతూ ఉండడం వల్లే మనం ఈ మాత్రంగా ఉండగలుగుతున్నాం. మరి మనందరినీ వాళ్ళు తయారు చేస్తున్నారు. మనం ఇక్కడ ఉన్నా వాళ్ళ ప్రేరణ మనకు కలుగుతోంది. ఆ ప్రేరణ ద్వారానే మనలో ఎంతో ఉన్నతమైనటువంటి ఆచరణలు మనం చేయగలుగుతున్నాం అన్నమాట. అలా ఎంతో మంది వాళ్ళ వాళ్ళ జీవితాల్ని మన కోసం త్యాగం చేశారు మై డియర్ ఫ్రెండ్స్. మరి మనం కూడా వాళ్ళలాగా తయారయ్యే రూట్‌లోనే మనం ఉన్నాం కాబట్టి మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. వీళ్ళ దర్శనం చేయడమే కష్టము అని చెప్పాడు ఆ సాధువు. ఆశీర్వాదం పొందడం మరెంత కష్టమో తెలుసా? తపస్సు వలన ఇలాంటి శక్తి ఫలితంగా మనం వీరిని దర్శనం చేయగలుగుతాము. అంటే తపస్సు అంటే సాధన. మనం చేసుకునే ధ్యాన సాధన అన్నమాట. గణపతి స్వామి మరలా అడిగారు, "స్వామీజీ మీరిక్కడి నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా! ఎప్పటినుంచి ఉంటున్నారు?" అని అడిగారు. అంటే అప్పుడు సన్యాసి చెప్పాడు, "2 శతాబ్దాల నుంచి ఉంటున్నాను." అంటే 200 సంవత్సరాల నుంచి ఆ సన్యాసి ఇక్కడ సేవ చేసుకుంటూ ఈ నలుగురు మహాత్ముల సన్నిధిలో ఉన్నారట. చూడండి 200 సంవత్సరాల నుంచి. ఆ మహానుభావులు నలుగురు ఎంతో వేల సంవత్సరాల నుంచి ఉన్నారు. మరి 200 సంవత్సరాల క్రితం మాత్రం ఎవరున్నారో నాకు తెలీదు. 200 సంవత్సరాల నుంచి మాత్రం నేనున్నాను. ఈ మహాత్ముల దేహ కాంతి నుండి నాకు లభించే అలౌకిక జ్ఞానం అన్యత్రా నాకు లభించటం లేదు అని చెప్పారు. అంటే ఆ మహాత్ములు అలా దేహస్థితిలో లేకుండా మహాకారణ శరీరంతో ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఒక రకమైన తేజస్సు బయటకొస్తూ, ఆ తేజస్సు ద్వారా ఒక గొప్ప జ్ఞానం ఈయనకి అందజేయబడుతోందట. అలౌకికమైన జ్ఞానం. ఆ అలౌకికమైన జ్ఞానం ఇంకెక్కడ నాకు లభించటం లేదు. అందుకని నేను ఇక్కడే ఉండిపోయా 200 సంవత్సరాలుగా అని చెప్పాడాయన. అప్పుడు గణపతి స్వామి ముందుకెళ్ళి ప్రతి సాధువుకు కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. వారి ముఖంలో ఆ సాధువుల ముఖాల్లో విద్యుత్ కాంతితో మెరిసే 2 కన్నులు మాత్రం సజీవంగా కనిపిస్తున్నాయి. ఆ కళ్ళ వైపు చూస్తే 2 కళ్ళు ప్రతి సాధువు గారికి కూడా ఆ తపస్సులకి ఆ చక్కటి కళ్ళు వెలిగిపోతూ విద్యుత్ కాంతి తరంగాల్లాగా వెలిగిపోతూ ప్రకాశిస్తూ కనపడ్డాయి అప్పుడు ఆయనకి. మిగిలిన శరీరం అంతా విగ్రహంలాగా ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ సన్యాసి మానస సరోవరం వెళ్ళిపోయారు. తర్వాత గణపతి స్వామి నిత్యం స్నానం చేసి తన అరణ్యంలో ఉన్న పళ్ళు అవి సేకరించి ఆ కొండ పువ్వులవి తీసుకొచ్చి కొండ గుహల్లో అక్కడ పక్కన కొండ ప్రాంతాల్లో పూసే పువ్వులుంటాయి కదా! అవన్నీ కోసుకొచ్చి విరాజమానులై ఉన్నటువంటి ఆ తపస్సుల ఎదుట సమర్పిస్తూ ఉన్నాడు. కొంతసేపయిన తర్వాత అక్కడ కొన్ని ఆకులు కూడా ఆయన పెడుతున్నారు వాటిలి పైన. ఆ ఆకుల్ని ఇలా తొలగించినప్పుడు చూస్తే ఆ పూలు, పళ్ళు మాయమైపోతున్నాయి. అంటే ఆ పళ్ళు వాళ్ళు ఆరగించేస్తున్నారు. అలాగే అక్కడున్న పువ్వులు కూడా వాళ్ళు స్వీకరిస్తున్నారు. నివేదన చేసే సమయంలో గణపతి స్వామి ప్రతి తపస్వి ఎదుట నిలబడి ప్రణామం చేసేవారు. ఆ సమయంలో ప్రకాశించే వారి కనుగుడ్లు తప్ప మరేమీ కనిపించేవి కాదు. రెప్పలు కదలకుండా ఉండిపోయేవి. శరీరంలో ఏ విధమైన స్పందన కూడా ఉండేది కాదు వాళ్ళలో. అలాగా ఒక రాయి ఎలా ఉంటుందో, ఒక శిల ఎలా ఉంటుందో అలా ఉండిపోయేవారు. కళ్ళు కూడా కనురెప్పలు కూడా కదిలేవి కాదు కానీ సజీవంగా కనిపిస్తూ, వెలుగులు విరజిమ్ముతూ ఉండేవి ఆ కళ్ళు మాత్రం. మెల్లమెల్లగా 9 సంవత్సరాలు గడిచిపోయాయండి. మరి అక్కడ గణపతి స్వామి 1691 సంవత్సరంలో వచ్చారు. ఇప్పుడు క్రీస్తు శకం 1700 ప్రారంభ కాలంలో ప్రవేశించింది. ఒకనాడు నైవేద్యం సమర్పించి గణపతి స్వామి నిత్యం చేస్తున్నట్లుగానే ప్రణామం చేశారు. చూడండి 9 సంవత్సరాలు ఆయన అక్కడే ఎంత ఓర్పు సహనంతో వారికి సేవ చేస్తూ ఉన్నారో.
అలా ఆయన ఒకరోజు వాళ్ళకి నైవేద్యం సమర్పించేసి ప్రణామం చేస్తూ ఉంటే, గుహలో ఉన్న మందమైన కాంతి అక్కడ చాలా మందంగా ఉండేదన్నమాట కాంతి. చంద్రకాంతిలాగా ఉండేది. ఆ కాంతి విద్యుత్ కాంతిలాగా తీవ్రంగా ప్రకాశించటం మొదలుపెట్టింది. ఆ కాంతి పుంజంలో గణపతి స్వామికి ఇలా అనిపించింది. ఇలా కనిపించింది. ఏమనంటే అందరు సాధువులు కూడా వాళ్ళ దక్షిణ హస్తాన్ని ఇలా ఎత్తి పెట్టారు. అంటే వాళ్ళ కుడి చేతిని ఇలా ఎత్తి అతన్ని ఆశీర్వదించారు నలుగురు కూడా. అది కనిపించింది అతనికి. అప్పుడతను ఆ స్వాముల ఎదుట తల నేల కానించి ప్రణామం చేసి, అప్పుడు గుహ బయటకొచ్చారనమాట. తర్వాత ఆయనకి స్వర్గంలో ఉన్న అనుభూతి కలిగిందిట. అంటే స్వర్గానుభూతి ఎందుకంటామంటే, మనం ఏదన్నా వర్ణించి చెప్పేటప్పుడు చాలా బావుంది అనని స్వర్గంలా ఉందంటాం కదా! అందుకని స్వర్గీయ అనుభూతి పొందారు ఆయన. అంతకంటే మించిన అనుభూతిని చెప్పలేక, అలా స్వర్గీయ అనుభూతి అని ఇక్కడ వర్ణించడం జరిగింది. కానీ, అంతకు మించిన అనుభూతిని ఆయన అక్కడ పొందారనమాట. ఆయన ఎంత ఓర్పు, సహనంతో మరి ఆయన అంత సేవ చేశారు. 9 సంవత్సరాలు మరి మై డియర్ ఫ్రెండ్స్ అందుకే సహనమే ప్రగతి అని మన గురువుగారు మనకి చెప్పారు. మనం ఎంత సహనాన్ని పాటిస్తామో అంత ప్రగతిని సాధిస్తాం. మరి మనం అనుకుంటాం ఒక అరగంట ధ్యానం చేస్తాం. అమ్మో! అరగంట చేసేసాం అనిపిస్తుంది. మళ్ళీ ఒక గంట చేశాక వెళ్లి టీ తాగొద్దాంలే కాసేపు అలా వంటింట్లోకి టీ పెట్టుకు తాగుదాం అనుకోవచ్చు. లేదా ఏం చేస్తూ ఉంటాం అస్తమాను కాసేపు కబుర్లు చెప్పుదాంలే పక్క వాళ్ళతో, లేదా టీవీ పెట్టుకుందాం ఇలా అనిపిస్తూ ఉంటుందన్నమాట మనకి. కానీ ఆయన చూడండి 9 సంవత్సరాల పాటు ఆ మహాత్ములు మాట్లాడరు, కదలరు, మెదలరు. అయినా కూడా ఎంత ఓర్పుతో, నిష్టతో, ప్రేమతో, గౌరవంతో ఆ పువ్వులు, పళ్ళు వాళ్ళకి సమర్పిస్తూ ఎంత బాగానో ఆయన్ని చూసుకోవడం ద్వారా వారి నుంచి ఎంతో జ్ఞానాన్ని పొందారు. వారి నుంచి ఆశీర్వచనాలు పొందారు. ఆయన ఎంతో సంపూర్ణత్వాన్ని ఇంకా పొందారనమాట అక్కడ. ఆ తర్వాత ఈ సంఘటన జరిగిన మర్నాడే ఆ సన్యాసి మహాశయుడు మానస సరోవర యాత్రకెళ్ళిన ఆయన వచ్చేసారు. అంటే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి అన్నీ కూడా. ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ ఆయనకి తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఈయనకి ఆశీర్వచనాలు అందాయో ఆయనకి తెలిసిపోయింది వచ్చేసారు. గణపతి స్వామిని చూడగానే మీకు మహాత్ముల ఆశీర్వాదం లభించినట్లు తోస్తోంది అన్నారు నవ్వుతూ ఆయన. ఇప్పుడు మీరు మానస సరోవర యాత్ర చేయగలరు అని చెప్పారు. అంటే ఈయన్ని తయారు చేశారన్నమాట వాళ్ళు మనం చూడండి ఎప్పుడైనా మనం సిద్ధంగా ఉంటే మనల్ని ఆ గురువులు వాళ్ళ చేతుల్లోకి తీసుకొని మనకి ఎలాంటి సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. మనం సిద్ధపడ్డమే కావాల్సిందల్లా. ఈ శరీరం అనే హాల్ టికెట్ తీసుకొని మనం ఈ భూమి అనే పాఠశాలకి అనుభవాలనే పాఠాలు నేర్చుకోవడానికొచ్చాం. మనం ఇక్కడ సిద్ధంగా ఉన్నాం మాస్టర్స్ మమ్మల్ని మీరు తయారు చేసుకోండి, ఉపయోగించుకోండి అని చెప్తే, మనం వాళ్ళ పరికరాలుగా మనం మారిపోతే, ఆ పరికరాలని వాళ్ళు ఎలా కావాలంటే అలా తయారు చేసుకొని, ఎంత పవర్‌ఫుల్ గానో వాళ్ళు తయారు చేసుకొని ఉపయోగించుకుంటారు ఈ విశ్వ కళ్యాణానికి. మనం అలా రెడీగా ఉండాలన్నమాట ఎప్పటికప్పుడే. గణపతి స్వామి ఆయన్నడిగారు, "స్వామీజీ ఒక సందేహం మరోలా అనుకోకండి. మీరిక్కడ ఎప్పటి వరకు ఉంటారు?" అని అడిగారు. అది చెప్పడం కష్టం. బహుశా నేను ఎప్పటికీ ఇక్కడే ఉండవలసి రావచ్చు. నాకు వారి ఆజ్ఞ అయ్యే వరకు ఇక్కడే ఉండాలి. ఇంకా ఎంతమంది సాధువులు వస్తారో నాకు తెలీదు. ఇప్పుడు మీరు మీ మిగిలిన కార్యక్రమం కోసం మానస సరోవరం వెళ్ళొచ్చు. కానీ మళ్ళీ ఇక్కడికి రావాలనే ప్రయత్నం మాత్రం మీరు చెయ్యొద్దు అన్నారు. అంటే ఎందుకు అని అడిగారీయన. అంటే ఎందుచేతంటే ఇది అలౌకిక స్థానం. ఇది లౌకికమైనది భౌతికమైన స్థితి ఉన్నటువంటి ప్రదేశం కాదిది. ఇది అలౌకికం. లౌకికం కాదిది. ఈ తపస్సులు ఎవరిని ఇక్కడికి రప్పించాలని అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలరు. అందరూ రాలేరు. ఎవరికి వారి మార్గదర్శకం కోసం ఆజ్ఞ అవుతుందో వాళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలరు. నీవు చూసింది పొందిన జ్ఞానము, నీ పూర్వజన్మ సంస్కారం, నీ సాధనా బలం వల్లనే జరిగింది అని చెప్పారాయన. ఈ మాటలకు గణపతి స్వామి విస్మయపడి అంటే ఆశ్చర్యపోయి, హిమాలయాల్లో ఇలాంటివి ఇంకా ఉన్నాయా? ఇదొక్కటేనా అని అడిగారు. అంటే ఆ సన్యాసి సంపూర్ణ హిమాలయాల్లో అనేక సిద్ధ భూములున్నాయి. ఎన్నో సిద్ధ భూములున్నాయి. చాలా మంది హిమాలయాలకెళ్ళామండి, వెళ్ళొచ్చేసాం, చూసాము అంటారు గానీ, ఆ సిద్ధ భూములు కనిపించవన్నమాట. మన భౌతికమైన నేత్రాలకి కనపడవు. ఎవరైతే మనం ఆత్మపరంగా ఎదిగి మనం థర్డ్ ఐని ఓపెన్ చేసుకొని, ఆ స్థితిలోకి వెళ్ళిపోతామో, ఆ అలౌకిక స్థితిలోకి మనం వెళ్ళగలిగినప్పుడు మాత్రమే వాటిని దర్శించగలుగుతాం. లేదా అలౌకిక స్థితిలోకి మనం పూర్వజన్మల్లో మనం వెళ్ళి ఉండి, ఈ జన్మలో ఒకవేళ అదే లైన్‌లో మనం ఉన్నప్పుడు, ఆ మహానుభావులకి మన మీద గనక వీళ్ళని ఇంకా తయారు చేయాలి, వీళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించాలి అని వాళ్ళకి గనక మన మీద కరుణ కలిగితే అప్పుడు వాళ్ళే రప్పించుకుంటారు మనల్ని. అలా కూడా జరుగుతుంది. అందుకే ఇక్కడ లాహిరి మహాశయుల్ని మహాతార్ బాబాజీ గారు అలాగే తీసుకువెళ్ళి ఆయనకి
బంగారు భవనం మీద ఆయనకి ఎప్పటి నుంచో ఆశ ఉంటే, ఆ కోరిక తీర్చడం కోసం ఆ బంగారు భవనాన్ని సృష్టించి చూపించటం, ఆయనకి మళ్ళీ క్రియాయోగ గురించి తెలియచేయటం, గుర్తు చేయడం ఇవన్నీ జరిగాయి కదా! అలాగా మనల్ని ఆ సిద్ధులు, ఆ మహాత్ములు వాళ్ళకి ప్రేమ, కరుణ కలిగినప్పుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తారు. మనల్ని మళ్ళీ తయారు చేసుకుంటారు ఎలా కావాలో అలాగా. అప్పుడు సంపూర్ణ హిమాలయాల్లో అనేక సిద్ధ భూములున్నాయి. వాటి ఎరుక కేవలం సిద్ధ యోగులకు మాత్రమే ఉంటుంది. అందరికి తెలీదు. అందరూ వెళ్ళలేరక్కడికి. 2, 3 సిద్ధ భూముల దర్శనం నీకు కలుగుతుంది నువ్వు మానస సరోవరం వెళ్ళేటప్పుడు. నా వాటిలి గురించి నాకు కూడా తెలీదు. నేనెప్పుడు వాటిలిని చూడలా. వాటి ద్వారా ప్రయాణం చేసేటప్పుడు అక్కడున్నటువంటి తపస్సుల యొక్క మౌన ఆశీస్సులు నీకు అందుతాయి. ఒకవేళ నువ్వు లోపలికి వెళ్ళకపోయినా అక్కడున్నటువంటి తపస్సులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మౌన ఆశీస్సులు జరుగుతాయి. అందుకే మనల్ని చూడండి ప్రతిసారి హిమాలయాలకి వెళ్ళండి, సాధన చేయండి అని చెప్తూ ఉంటారు. అలాంటి చోట ఏంటంటే, మనం వాళ్ళని చూడలేకపోయినా కూడా వాళ్ళ ఆశీస్సులు మనకిస్తూనే ఉంటారనమాట. మనం అక్కడికెళ్లి ధ్యానం చేసుకుంటే. ఎక్కడైనా సమాధుల దగ్గర, యోగుల సమాధుల దగ్గర గాని, లేదన్నా పవిత్రమైన ప్రదేశాలకు గాని మనం వెళ్లి సాధన చేసుకుంటే, అక్కడ ఏ తపస్సులైతే సాధన చేశారో, ఆ తపస్సుల యొక్క మౌన ఆశీస్సులు మనకి అందజేయబడుతూ ఉంటాయి. ఆ సిద్ధ భూములు, సిద్ధాశ్రమాలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి తపస్సు చేయటం ద్వారా దివ్యమైన సిద్ధ భూములుగా అవి మారిపోయి, అందరికి కళ్ళకి కనపడకుండా రహస్యంగా ఉంచబడతాయన్నమాట. అలాగా బాబాజీ గారు కూడా శంబాల అనే ప్రదేశం ఉంది కదా! ఆ శంబాల ప్రదేశం గూడా అలాంటిదే. అక్కడ కూడా సిద్ధయోగులు ఎంతో మందుంటారు. మనం శరీరాలు వదిలిపెట్టేసి కొంతమంది సమాధి స్థితిలోకెళ్ళిపోయిన గురువులుంటారు కదా! వాళ్ళందరూ శరీరాలను వదిలిపెట్టిన తర్వాత ఆ సమాధి స్థితిలో నుంచి వాళ్ళు ఆ సిద్ధాశ్రమాల దగ్గరికే వెళ్ళిపోతారు. ఆ సిద్ధాశ్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉండి సాధనలు చేస్తూ, ఈ అన్ని లోకాలకి కూడా వాళ్ళు వాళ్ళ యొక్క శక్తిని, ఎనర్జీని పంపిస్తూ ఉంటారనమాట. మానస సరోవర యాత్రకు బయలుదేరే ముందు గణపతి స్వామి గుహ లోపలికి వెళ్లి, మళ్ళీ ఆ నలుగురు మూర్తులకి, ఆ యోగమూర్తులు నలుగురికి కూడా ప్రణామాలు చేసి బయటకొచ్చారు. అనేక వారాల పాటు ఆయన అలాగే తిరుగుతూ ఉన్నారు. మానస సరోవర్‌లో సాధన పూర్తి చేసేసుకున్న తర్వాత ఆయన హిమాలయాల నుండి కిందకొస్తుండగా అక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆ పరిసరాల్లో నివసించేటువంటి ఒక విధవరాలు ఒక ఆవిడుంది. భర్త లేనావిడ. ఆవిడ ఏకైక పుత్రుడున్నాడు. అతను చనిపోయాడనమాట. అప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ అతని దహన క్రియ చేయడానికి శ్మశానానికి తీసుకెళ్తున్నారు. వాళ్ళ వెనక ఈ తల్లి శోకంతో ఏడుపుతో పెడబొబ్బలు పెడుతోంది. అయ్యో! నాకు ఒక్కడే కొడుకు చనిపోయాడు అని ఏడుస్తోందనమాట. అప్పుడు గణపతి స్వామి వాళ్ళ ఏడుపులు చూసి ఆగిపోయారు. గణపతి స్వామిని చూడగానే ఆ మాత దుఃఖం కూడా ఆగిపోయింది. బాలకుని శవాన్ని తీసుకెళ్ళి గణపతి స్వామి ముందు ఉంచి ఆమె అంది, నా తండ్రి నా భర్త చనిపోయారు. నాకు ఒక్కడే బిడ్డ. ఆ బిడ్డ కూడా ఇప్పుడు చనిపోయాడు. నేనింక ఎలా జీవించాలి చెప్పండి? ఎవరి కోసం నేను జీవించాలి అని ఏడుస్తుంది. అప్పుడు ఇతనికి జీవన దానం చేయండి అని అడిగితే, అప్పుడు ఆయన వెంటనే ఆయన మరి దీనుల ఎడ ఎక్కువ ఆయనకి చూపిస్తారు కదా! సంత్ బాబాలు ప్రేమ, కరుణ చూపిస్తారు కదా! అలాగే గణపతి స్వామి ఎంతో ప్రేమతో ఆ శవం దగ్గర కూర్చొని, ఆ శవం మీద చేత్తో నిమురుతూ ఆయన మనసులో తన గురుదేవుడిని, ఇష్ట దైవాన్ని కూడా తలుచుకున్నారు. కొద్దిసేపటి బాలకుడు జీవించాడు. అంటే పునర్జీవితుడయిపోయాడు. ఆ దృశ్యం చూసిన వాళ్ళందరూ కూడా సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయారు. అమ్మో! చనిపోయిన వాడిని బతికించేశారని ఇంక జనాలందరూ మీద మీద పడిపోయి తొక్కిసలాటలు గూడా జరిగిపోయాయక్కడ. మరి అంతే కదా! మహానుభావులు ఎవరైనా కనిపించినప్పుడు ఇలాగే మీద మీద పడిపోతూ ఉంటాం గదా! అలాగే జరిగింది ఆయనకి కూడా. ఎలాగెలాగో ఆయన వాళ్ళ నుంచి తప్పించుకున్నాక అప్పుడు వాళ్ళు మళ్ళీ గౌరవ మర్యాదలతో ఆయన గ గ మా గ్రామానికి రావాలని అంటే సరే అని ఒప్పుకుని ఆయన గ్రామానికెళ్లారు. అక్కడ మనోవాంఛలు తీరని వాళ్ళు, అంటే కోరికలు తీరని వాళ్ళు, దుఃఖాలతో ఉన్నవాళ్ళు, దీనజనులు గుంపులుగా ఆయన దగ్గరికి రావటం జరిగేది. అప్పుడు ఆయనకింక ఇబ్బంది పడిపోయారు. ఆయన చాలా ఇబ్బందికి లోనైపోయారు. ఇంక ఇలా కాదు అని వాళ్ళకి తెలియకుండా మళ్ళీ అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారు. అంటే గురువుని ఒక చోట కూడా ప్రశాంతంగా ఉండనివ్వం మనం. వాళ్ళు ఇంకా అక్కడ ఉండడానికి భయపడి పారిపోతారు. అంత భయపెట్టేస్తాం అన్నమాట మనం. అలా అక్కడి నుంచి ఆయన అంతర్ధానం అయిపోయారు. ఆ తర్వాత క్రీస్తు శకం 1726లో నర్మదా నది ఒడ్డునుండే మార్కండేయ మహర్షి ఆశ్రమంలో మళ్ళీ ఆయన తిరిగి ప్రత్యక్షమయ్యారు. ఆ మానస సరోవరం నుంచి, ఆ గ్రామంలో నుంచి ఆయన అంతర్ధానం అయిపోయిన తర్వాత, మళ్ళీ ఈ నర్మదా నది ఒడ్డుకు వచ్చే వరకు ఎంత కాలమైందో గాని, ఆ మధ్య కాలంలో ఆయన ఎక్కడున్నారో, ఏం చేసేవారో ఎవ్వరికీ తెలీదనమాట. అంటే ఏ సిద్ధాశ్రమాల్లో గడిపారో, ఏ రహస్య సాధనలు చేశారో ఎవరికీ తెలీదట. ఇంకా ఆ విషయాలు మాత్రం బయటికి రాలేదు. కరెక్ట్‌గా 1726లో మాత్రం ఆయన ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఈ సిద్ధాశ్రమంలో. అక్కడ ప్రత్యక్షమైనప్పుడు సిద్ధాశ్రమం కాదు. అక్కడ నర్మదా నది ఒడ్డున మార్కండేయ ఆశ్రమంలో ఆయన ప్రత్యక్షమయ్యారన్నమాట. అక్కడ ఎంతో మంది సాధువులు, మహాత్ములు ఒక ఆశ్రమంలో ఉంటూ ఉండేవారు.
అక్కడ కాకి బాబా అని ఇంకొక స్వామి కూడా ఉండేవారు. ఆ కాకి బాబా ఎప్పుడో పురాతన కాలం నుంచి అక్కడ ఉన్నాడని అందరూ ఆయన్ని ఒక పెద్దగా చూస్తారు. వాళ్ళలో ఒక పెద్దగా చూసుకుంటూ ఆయన్ని గౌరవిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఈ గణపతి స్వామి కూడా ఉంటే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, గణపతి స్వామి కూడా మనలాంటి వాడే అనుకుంటారు. ఒకరోజు కాకి బాబా నర్మదా నది ఒడ్డుకు తెల్లవారుజామున వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ ఆ నర్మదా నదిలోను నీళ్ళకి బదులుగా పాలు ప్రవహిస్తూ ఉన్నాయి. అప్పుడు ఏంటి ఇలా వింతగా ఉందే అని ఆయన కళ్ళు నులువుకొని, నులువుకొని చూస్తే అక్కడున్నవి పాలే. ఆ నర్మదా నదంతా పాలతో పొంగిపోతోందనమాట. చూస్తే అటు పక్క మెట్ల మీద నుంచి దిగి గణపతి స్వామి దోసిళ్ళతో పాలు తాగేస్తూ ఉన్నారట. అంటే ఈ గణపతి స్వామి తాగటం కోసం ఆ నీరంతా పాలుగా మారిపోయింది. అది చూసారు ఆ ఖాకీ బాబా. చూసి వెంటనే ఆయన ఇదంతా మన వాళ్ళకి చూపించాలి వెళ్లి, ఆశ్రమానికెళ్లి తీసుకురావాలి మన వాళ్ళందరిని అనుకుని మళ్ళీ ఆయనకి ఆ పాలు తాగి చూద్దాం మనం కూడా. ఆయన తాగుతున్నారు మనము తాగుదాం అనిపించి మళ్ళీ వెనక్కెళ్ళి తాగుదామని చెయ్యిలో ఇలా నీళ్ళల్లో పెట్టేసరికి మళ్ళీ అవి పాలు నీళ్ళలాగా మారిపోయాయట. తీరా చూస్తే ఇటు చూస్తే గణపతి స్వామి అప్పటికే తాగటం అయిపోయి ఆయన వెళ్ళిపోతున్నారనమాట. అంటే అప్పటికి తాగుతూ ఉంటే పాలలాగే ఉండేవి. ఆయన తాగడం అయిపోగానే మళ్ళీ నీళ్ళగా మారిపోయాయి. అప్పుడు ఆయన వెంటనే ఆ దృశ్యం చూసి ఆ అద్భుత దృశ్యాన్ని అక్కడ ఉన్నటువంటి శిష్య బృందాలకి అందరికి ఆ మహాత్ములు, ఆ సాధువులు ఎంతో మంది ఉన్నారు కదా! వాళ్ళందరికీ చెప్పారు. మనం ఈయన్ని సామాన్యంగా అనుకుంటున్నాం. మనతో సమానం అనుకుంటున్నాం. కానీ ఈయన చాలా గొప్ప సాధువు. ఆయన మనకన్నా ఈ స్వామి గణపతి స్వామి ఎంతో గొప్ప గొప్ప విద్యలు నేర్చుకున్న ఆయన. ఎంతో తపస్సంపన్నుడు. మనం ఆయనకి గౌరవం ఇవ్వాలి అని చెప్తారనమాట. అప్పుడు చాలా మంది ఆ గణపతి స్వామిని అడుగుతారు. "ఏంటి స్వామి ఇలా పాలగా తయారు చేశారట మీరు నిజమేనా?" అంటే ఆయన నవ్వుతూ ఆ మాటని పైకింక రానివ్వకుండా దాటేసేసారు. చెప్పకుండా దానికేమి సమాధానం ఇవ్వలేదాయన. ఆ తర్వాత గణపతి స్వామి వాళ్ళు అడుగుతారనమాట కాకి బాబా ఒకరోజు, "స్వామి మాకు చక్రాల గురించి చెప్పండి. మాకు తెలియట్లేదు" అంటే, అప్పుడు గణపతి స్వామి వాళ్ళకి 7 చక్రాస్ గురించి కూడా చెప్తారు. మూలాధార చక్రం అని ఉంటుంది. అది వెన్నుపూస కింది భాగంలో అది 4 దళాలతో ఉంటుంది. ఎర్రటి, ఎరుపు రంగులో ఉంటుంది. అక్కడ ఢాకిని దేవత కొలువై ఉంటుంది. అంటే మన శరీరంలోనే ఎంతో మంది దేవతలకి కొలువై ఉంది అని చెప్పడానికి అలా చెప్పారనమాట. అలాగే 4 దళాలతో ఉంటాయి. 4 దళాలంటే అక్కడ పద్మాల్లాగా, రేకుల్లాగా ఏమి ఉండదు గానీ, ఆ పరమ గురువులేంటంటే వాళ్ళ యొక్క దివ్య దృష్టితో వాళ్ళ లోపలికి వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళకి అలా దర్శనమిస్తుందనమాట. ఆ దర్శనమిచ్చినవే వాళ్ళు చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా నాడుల కూడలులు. ప్రతి ఒక్కరిలో కూడా ఇది ఉంటాయి. ప్రతి మనిషిలోనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అలాగే వెన్నుపూస కింది భాగంలో 4 దళాల రూపంలో కొన్ని నాడుల కూడలి ఉంటుందన్నమాట. ఆ నాడుల కూడలి దగ్గరే కుండలిని శక్తి అని ఉంటుంది. అది దివ్యత్వపు బీజం. అది ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ భూమి మీదకొచ్చేటప్పుడు తెచ్చుకుంటాం. ప్రతి మానవ రూపానికి వచ్చినప్పుడు మనం ఆ దివ్యత్వపు బీజాన్ని మనతో తెచ్చుకుంటాం. అదే కుండలిని శక్తి. ఆ కుండలిని శక్తి నిద్రాణమై ఉంటుందన్నమాట. ఆ నిద్రపోతున్న శక్తికి మనం కావాల్సిన ఆహారాన్ని అందించాలి. అదే కాస్మిక్ ఎనర్జీ. ఆ కాస్మిక్ ఎనర్జీని మనం అందించినప్పుడు అది మేల్కొంటుంది. అది మేల్కొన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మూలాధార చక్రం దగ్గర నుంచి ఒక్కొక్క చక్రాన్ని అది జాగృతి చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం పైభాగంలో బెత్తడి పైభాగంలో స్వాదిష్టాన చక్రం అని ఉంటుంది. అది 6 దళాలతో ఉంటుంది. అది కాషాయ రంగులో ఉంటుంది. మూలాధారం ఎర్రటి ఎరుపులో ఉంటుంది. 4 దళాలుంటాయి. అలాగే ఈ స్వాదిష్టాన చక్రం 6 దళాలతో ఉంటుంది. కాషాయ వర్ణంతో ఉంటుంది. ఇంకొంచెం పైన నాభి ప్రాంతంలో వెనక వైపు వెన్నుపూస భాగంలో పసుపు రంగుతో కూడిన 10 దళాల ఒక పద్మం ఉంటుంది. అది పసుపు రంగులో ఉంటుంది అని చెప్పారాయన. ఆ తర్వాత అక్కడి నుంచి మణిపూరక చక్ర స్థితి నుంచి ఇంకొంచెం పైకి మన హృదయం వెనుక భాగంలో ఉండేది అనాహత చక్రం. అది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దానికి 12 దళాలుంటాయి. అలాగే ఈ విశుద్ధి చక్రం ఈ కంఠానికి వెనుక భాగంలో మొదటి వెన్నుపూస దగ్గరనమాట విశుద్ధ చక్రం ఉంటుంది. అది 16 దళాలతో కూడిన నీలి రంగులో ఉంటుంది. ఈ బొట్టు పెట్టుకునే చోట 2 దళాల 2 దళాల పుష్పం ఉంటుంది. అది
ఆజ్ఞా చక్రము అంటారు ఆ ప్రదేశాన్ని అని ఆయన వాళ్ళందరికీ అవన్నీ కూడా వర్ణించడం జరిగింది. అవన్నీ వినేసరికి వాళ్ళకి అమ్మో! ఈ మహానుభావుడికి చాలా విషయాలు తెలుసు. మనం ఇంకా ఇంకా జ్ఞానాన్ని పొందాలి. ఈ షట్చక్రాల్ని ఎలా మనం తెరుచుకోవాలి? ఎలా జాగృతి చేసుకోవాలి? ఇవన్నీ ఈయన దగ్గర మనం నేర్చుకోవాలి అనుకుని వాళ్ళు అవన్నీ ఆయన్ని అడుగుతారనమాట. అప్పుడు రోజు ఆయన వాళ్ళకి ఎంతో కొంత విషయాలు చర్చలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఆయనకి మధ్యలో. ఈ ఆజ్ఞా చక్రానికి పైభాగంలో సహస్రార స్థితి అని ఉంటుంది. అక్కడ 1000 దళాల పద్మం ఉంటుంది. ఆ 1000 దళాల పద్మానికి చేరిన వాళ్ళందరూ పరమహంస స్థితికి చేరినట్టు. ఆ పరమహంస స్థితికి చేరాలంటే ఈ కింద నుంచి ఉన్నటువంటి అన్ని చక్రాస్‌ని కూడా మనం జాగృతి చేసుకోవాలి అని ఆయన చెప్పడం. తర్వాత వాళ్ళు ప్రతిరోజు ఈ విషయాల గురించి ఆయన్ని అడుగుతూ ఉండడం జరిగింది. ఈ సుదీర్ఘమైన ఇలాంటి విషయాలన్నీ వాళ్ళందరూ వినేసరికి కాకీబాబా అంటారు, "గణపతి స్వామి మన ఆశ్రమంలోకి రావటం మన అదృష్టం. ఆయన పవిత్రం అయిపోయాం మనందరం కూడా ఆయన ఇక్కడికి రావడం వల్ల" అని అడుగుతారు. అలాగే పరమాత్మ సాక్షాత్కారం, యోగ సాధన అనేది సాధారణ విషయం కాదు. తన్మయత్వం సిద్ధించనంత వరకు యోగం యొక్క ఫలితం చేజిక్కదు అని చెప్తారాయన స్వామి. ఆ తన్మయత్వం ఎలాంటిది? ఈశ్వరునిలోనూ, తనలోనూ ఎలాంటి భేదము లేదు. నేనే ఆ ఈశ్వరుడిని. అహం బ్రహ్మాస్మి అనే స్థితి ఎప్పుడైతే వస్తుందో ఆ తన్మయత్వం అప్పుడు పొందుతాం మనము. అదే పరమాత్మ సాక్షాత్కారం అవ్వటము. అది యోగ సాధన ద్వారా, ధ్యాన సాధన ద్వారా మనకి వశమవుతుంది అని ఆయన వాళ్ళందరికీ తెలియచేయడం జరిగింది. దాని ద్వారానే మీరు షట్చక్రాల్ని విభేదనం చేసుకోగలుగుతారు. ఆ షట్చక్రాల విభేదనం పొందడం వల్ల మీరు స్వర్గ రాజ్యం మీద కూడా అధికారం పొందగలుగుతారు. అలాంటి స్థితులన్నీ మీకు రాగలుగుతాయి అని ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని నియమాల్ని పాటించాలి మీరు. ధ్యాన సాధన చేయాలి మీరు. దీనికోసం మీరు ఈ ఆత్మజ్ఞానం కావాలంటే ధ్యాన సాధన చేయాలి. చేయాలంటే దానికోసం గృహత్యాగం చేయక్కర్లేదు. అరణ్యవాసం అవసరం లేదు. చూడండి మన గురువుగారు ఏవైతే చెప్పారో అవే మనకి అన్ని తగులుతున్నాయి ఆయన చెప్పేవన్నీ. ఆయన చెప్తున్నారు స్వయంగా గృహత్యాగం అవసరం లేదట. అరణ్యవాసం అవసరం లేదట. కొన్ని నియమాల్ని పాటిస్తూ మనం సక్రమంగా ప్రతిరోజు ధ్యాన సాధన చేసుకుంటే మనకి యోగ ఫలమైన ఆత్మ జ్ఞానం లభిస్తుంది అని చెప్తున్నారు. ఆ నియమాలేంటి? శాకాహారం తీసుకోవటం, చక్కగా మనసును ప్రశాంతంగా పెట్టుకొని సరైన ఆలోచనలు చేయటం, పాజిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తూ ఉండడం, మనం దైవాలమనే విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవటం, ఇవే మనకి నియమాలు. అంతకంటే ఏమున్నాయి మనకి? అలాగా మనం ఆ నియమాల్ని పాటిస్తూ మనం తెలుసుకున్న విద్య ఏదైతే ఏ నేర్చుకుంటే ఏ, బి నేర్చుకుంటే బి, సి నేర్చుకుంటే సి ప్రతి ఒక్కరికి మనం అందజేయాలి. ఇవే మనం చేయాల్సినవి. అలా మనం ప్రతిరోజు సాధన చేయడం ద్వారా ఆత్మజ్ఞానం కలగడానికి కఠినతరమైన సాధనలు అవసరం లేదని చెప్తున్నారు పైగా ఆయన. ఆత్మజ్ఞానం కలగడానికి మీకు కఠినతరమైన సాధనలు అవసరం లేదు. చాలా మీరు ధ్యానం చేస్తే యోగ ఫలం సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. దానినే సరళ యోగము అంటారు. యోగ ఫలం సిద్ధించటానికి ఏ ఏ మనోవృత్తులు నిరోధించవలసి ఉంటుందో వాటిని నిరోధించే వరకు యోగ ఫలం సిద్ధించదు. అంటే మన ఆహారాన్ని మార్చుకోవాలి. అలవాట్లను మార్చుకోవాలి. నాకు నిద్రే పోవాలి, నిద్రపోతాను నేను. నాకు నిద్ర లేకపోతే నేను బతకలేను. నేను సాధన చేసే కన్నా పడుకున్నా కూడా ఎనర్జీ వస్తుంది కదా! పడుకుంటే చాలులే. ఇలాంటివి పెట్టుకోకూడదు. మన బద్ధకాన్ని, అలసత్వాన్ని అన్నీ వదిలేయాలి. అలాంటివన్నీ వదిలి సాధన కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించుకుంటే అప్పుడు మనకి సరైన యోగ ఫలం సిద్ధిస్తుంది అని చెప్తున్నారాయన. గణపతి స్వామి మార్కండేయాశ్రమంలో ఉన్నంత కాలం కూడా నిత్యం ఏదో ఒక విషయం మీద ఇలా చర్చలు జరుగుతూనే ఉండేవి. ఆధ్యాత్మిక విషయాల మీద గణపతి స్వామి రోజు ప్రవచనాలు కొనసాగిస్తూ ఉండేవారనమాట. ఇంకా దీని వలన ఆయనకి సాధన కుదిరేది కాదు. ఇంక రోజు వాళ్ళు ఏదో ఒక ప్రశ్న వేయడం, ఈయన సమాధానం చెప్పడం ఇలాగే సరిపోయేదనమాట. ఇంక ఇలా కాదు అని అక్కడి నుంచి కూడా ఆయన నిష్క్రమించేశారు. వెళ్ళిపోయారు అక్కడి నుంచి కూడా. 1733లో ఆయన ప్రయాగలో ఒక నిర్జనమైనటువంటి ప్రదేశం చేరుకుని అక్కడ యోగాభ్యాసంలో నిమగ్నమైపోయారాయన. ప్రయాగలో ఉండగా స్వామీజీ ఒక రోజున నది ఒడ్డున నిశ్శబ్దంగా కూర్చొనున్నారు. కొంతమంది జనులు స్నానం చేస్తూ ఉన్నారు. మరికొందరు స్నానం చేసి ఇంటికి తిరిగొస్తున్నారు. హఠాత్తుగా అక్కడ గాలి వేగంగా వీస్తోంది. అప్పుడు నది ఒడ్డున ఇసక ఎగిరి పడుతోంది. అంటే అంత గాలి వేగం. ఇసక కూడా ఎగిరి పడేంత వేగంగా గాలి వస్తోందనమాట. నదిలో కెరటాలు కూడా ఉవ్వెత్తున నాట్యం చేస్తున్నట్లుగా జరుగుతున్నాయి. చూస్తుండగానే మేఘాలు ఉరిమేసి కుంభవృష్టి ప్రారంభమైంది. నది ఒడ్డునున్న ప్రజలందరూ త్వరగా తమ తమ సామాన్లు సర్దేసుకొని సురక్షితమైన ప్రాంతాలకి పరుగుల మీద వెళ్ళిపోతున్నారు. అప్పుడు రామతరణ భట్టాచార్య అనే ఆయన ఈ స్వామీజీకి పరిచయం అన్నమాట ఆయనకి. అందుకని ఆయన పరిచయం ద్వారా స్వామీజీ దగ్గరికెళ్ళి ఇలా అన్నారు.
స్వామీజీ, వర్షంలో ఎందుకు మీరు తడుస్తున్నారు? ఎదురుగా ఉన్న దుకాణంలోకి రండి, అక్కడ కూర్చోవచ్చు అని అడిగారు. అంటే గణపతి స్వామి ఏమన్నారంటే, ఇసుక మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నారనమాట ఆయన. నా కోసం చింతించొద్దు. నాకేమీ కష్టం కలగడం లేదు. నువ్వు వెళ్లి రక్షణ పొందు అని చెప్పారాయన. అప్పుడు రామ్ చరణ్ మళ్ళీ అన్నాడు, వర్షం వెలిసాక మళ్ళీ వద్దురు గాని ఇలా వర్షంలో తడిస్తే జలుబు చేయొచ్చు అన్నాడు. మనం జలుబు చేయొచ్చు, మరి వర్షంలో తడిస్తే జలుబొస్తుంది. ఎండలోకెళ్తే వేసవి తాపానికి పడిపోతాము. ఇవన్నీ మనకి అలవాటు కదా! మరి అదే ఆయన అక్కడ ఉపయోగించారు ఆ స్వామీజీ దగ్గర కూడా. స్వామీజీ ఇలా అన్నారు, "నేనిక్కడ ఒక ముఖ్యమైన పని కోసం ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడిక్కడి నుంచి నేను వెళ్ళడం కుదరదు" అని చెప్పారప్పుడాయన. ఇంత భయంకరమైన తుఫాన్‌లో, గాలిలో ఆవశ్యకమైన కార్యం ఏముంటుంది ఈయనకు అని రామ్ చరణ్‌కి అర్థం కాలేదు. అదేమిటో తెలుసుకోవాలనుకుని ఇంకా ఆయన కూడా ఆ వర్షంలో తడుస్తూనే అక్కడే ఉండిపోయారు. అప్పుడు ఈయన స్వామీజీ సైగ చేసి, "చూడు, అటు చూడు, ఆ నది వైపు చూడు. అక్కడ ఒక నావ ఇటొస్తోంది. దానిలో కొంతమంది యాత్రికులున్నారు. ఆ నావ మునిగిపోబోతోంది. వాళ్ళు అకాల మృత్యువు వాత పడకుండా నేను రక్షించాలి" అంటున్నారు స్వామీజీ. రామ్ చరణ్ అటువైపు చూసాడు. చాలా దూరంలో యాత్రికులతో నిండిన ఒక పడవ కెరటాల దెబ్బకు విపరీతంగా ఊగిసలాడిపోతోంది. నావ మునిగిపోతే స్వామీజీ ఇక్కడ కూర్చునుండి దాన్నెలా రక్షిస్తారు? రామ్ చరణ్‌కి అది అర్థం కాల. ఇక్కడేమో స్వామి ఒడ్డునున్నారు. నావేమో ఎక్కడో దూరంగా ఉంది. అక్కడున్న నావని ఈయనెలా రక్షిస్తారు ఇక్కడి నుంచి అని అనుకున్నారు. అనుకుని ఆలోచిస్తూ అదేదో చూడాలనే కుతూహలంతో ఆ వర్షంలోనే అలాగే నిలబడిపోయి ఉండిపోయాడు. నావ నిజంగా మునిగిపోతూ ఉండటం అతడు హఠాత్తుగా చూసాడు. చూసాక ఇటు సరే స్వామీజీని అడుగుదాం, మీరెలా రక్షిస్తారు స్వామిని అడుగుదామని స్వామి వైపు చూస్తే అక్కడ స్వామి లేరు. స్వామీజీ అక్కడి నుంచి మాయమైపోయారు. మాయమైపోయిన తర్వాత కొద్ది క్షణాల్లోనే అతనికి ఒక దృశ్యం చూసేసరికి ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఆ దృశ్యం అంటే ఆ యాత్రికులతో నిండిన ఆ నావ నీటి మీద మళ్ళీ కనిపించింది. దాంట్లో ఆ చివరగా స్వామీజీ కనిపించారు కూర్చుని ఆ నావలో. చూడండి. అంటే ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షమైపోయారన్నమాట ఆయన. మెల్లమెల్లగా నావ ఘాట్ మీదకొచ్చి ఆగింది. యాత్రికులందరూ కూడా స్వామీజీకి ప్రణామాలర్పించి దిగి వెళ్ళిపోయారు. రామ్ చరణ్ స్వామీజీ పాదాలు పట్టుకొని ఇలా అడిగాడు, "మహారాజ్, ఈ చమత్కారం మీరు ఎలా సాధించారు? నావ మునిగిపోతోందని మీకు ముందే ఎలా తెలుసు? ఇక్కడ హఠాత్తుగా మాయమై నావ మీద ఎలా ప్రత్యక్షమయ్యారు? నాకు చెప్పండి" అని అడిగాడు. అంటే గణపతి స్వామి అన్నారు, "ఈ పని ఎవరైనా చేయగలరు." చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మనకి థాట్ పవర్ ఉంటే, మనం గనక నిజమైన నిశ్చయంగా మనం చెయ్యాలి అనుకుంటే ప్రతీదీ మనకి సాధ్యమే. ఏలియన్స్ భూమిని అలా దొర్లించుకుంటూ వెళ్ళగలరట వాళ్ళ యొక్క టెక్నాలజీతో. కానీ మానవుడు తన థాట్ పవర్‌తో దొర్లించేయగలడట. చూడండి. అంటే మానవుడికి కూడా ఎంతో శక్తి ఉంది. దానికోసం అతను ఏవి ఉపయోగించక్కర్లేదు. ఏ టెక్నాలజీ ఉపయోగించక్కర్లేదు. ఒక్క థాట్ పవర్ అంత గొప్పది. అంత ఆలోచన శక్తి మానవుడికుంది. ఆయన అదే చెప్పారు. ఎవ్వరైనా చేయగలరు. దీనికోసం దృఢమైన ఇచ్ఛాశక్తి కావాలి. ఇది భగవత్ కృపచే సాధ్యమవుతుంది. ఆ భగవంతుడు ఎక్కడో లేడు. నీలోనే ఉన్నాడు. నువ్వు నీ లోపల ఎప్పుడైతే ఆలోచన చేస్తావో, ఆ ఆలోచన ఇచ్ఛాశక్తిగా బయటకొచ్చి ఆ కార్యం జరపబడుతుంది అని తెలియచేయడం జరిగింది. నేనేమి చేయలేదు. నా మనసులో వాడిని రక్షించాలనే భావన కలిగిందంతే. నేను అలాంటి భావన చేశాను. నేనొక ఇచ్ఛాశక్తిని కలిగి ఉన్నానంతే. వాళ్ళని రక్షించాలి అని థాట్ పెట్టుకున్నా నేను. అది జరిగింది అని చెప్పారు. ఈశ్వరుడు అప్పుడు నేనెప్పుడైతే అలా అనుకున్నానో నన్నొక సాధనంగా చేసుకొని తానే ఆ పని చేసేసాడు. అంటే మనలో ఉన్న ఈశ్వరుడే మనం ఏ థాట్ అనుకుంటామో అది చేసేస్తాడు. అని అక్కడ ఆయన ఇందులో ఆశ్చర్యపడాల్సిందేం లేదు నాయనా అని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ రామ్ చరణ్ సాధారణ బుద్ధికి అతనికేం అర్థం అవ్వల. మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే మన గురువు గారి ద్వారా మనం కొంత సాధన చేసి ఉన్నాం కాబట్టి ఇవన్నీ సామాన్యమే. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమే అని మనకు తెలుసు. మనం ఇంకా అందుకోలేకపోయి ఉండొచ్చు ఆ స్థాయి. కానీ త్వరలో మనందరం అందుకోగలిగే స్థితి మనకు వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. మనం ట్రైన్ ఎక్కేసాం. కాశీ వెళ్ళే ట్రైన్ ఎక్కేసాం. ఎప్పటికైనా కాశీ చేరతాం కదా! అలాగనమాట. అప్పుడు అతను సాధారణ బుద్ధి కదా! అతనికేమి తెలియలేదనమాట. స్వామీజీ సామాన్యుడు కాదు, అలౌకిక శక్తి సంపన్నుడైన పురుషుడు అని మాత్రం గ్రహించాడంతే. ఈ సంఘటన తర్వాత రామ్ చరణ్ స్వామీజీ సేవలో నిమగ్నమైపోయాడు. ఇంక పూర్తిగా ఆయన సేవకుడైపోయాడతను. అలహాబాద్‌లో స్వామీజీ 4 ఏళ్లు గడిపారు. రామ్ చరణ్ మరికొందరు నిజ భక్తులు కొంతమంది అంటే నిజంగానే వాళ్ళు భక్తితో నటన కాదు, స్వార్థం కాదు, నిజ భక్తితో స్వామీజీకి సహాయం సేవ చేసుకుంటూ ఉండిపోయారు. అప్పుడు ఎవ్వరికీ ఎటువంటి మహిమలు తెలియపరచలేదు స్వామి. గుప్తంగా ఉండిపోయారాయన. 1737లో స్వామీజీ ప్రయాగ్ వదిలిపెట్టేసి కాశీ వచ్చారు. అలా కాశీ వచ్చినప్పుడు ఆయన అక్కడ నగరానికి దక్షిణ ప్రదేశంలో నిర్జన ప్రదేశంలో ఉండేవారనమాట.
ఈ విషయంలో కూడా ఈయన రామ్ తరణు ఇలా అడిగినప్పుడు ఆయన ఇంకో విషయం కూడా మనకి తెలియచేస్తున్నారు స్వామి. ఏమిటంటే, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ న్యస్యాని సంయాతి నవాని దేహి. అంటే గీతలో మనకి చెప్పినట్లుగా మీకు బట్టలు మార్చుకోవడం ఎంత తేలికో అంత తేలికగా శరీరాలను మార్చుకోగలిగితే అది అసలైన జన్మరాహిత్యం. ధ్యానాన్ని ఎంత నిష్టతో, తపనతో, ఉత్సాహంతో మనం చేయగలిగితే అంతగా ఎప్పుడు కావలిస్తే అప్పుడు శరీరాన్ని మార్చుకోగలుగుతారు. తిరిగి పుట్టకుండా ఉండడం మనం జన్మరాహిత్యం కాదట. అది కృష్ణుడికే తప్పలేదు. కానీ మనకి కావలసినప్పుడు కావలసినట్లుగా మన శరీరాన్ని మార్చుకోగలిగే స్థితి. అది చేయాలి మనం. అది వాసాంశ జీర్ణాని అంటే. అలాగే ప్రకృతి మళ్ళీ ఇంకోటి కూడా చెప్పారాయన. అజోపి సన్న వ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. ఆయన మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉన్నాడు. మళ్ళీ కృష్ణ పరమాత్మ మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉన్నాడు. అయితే మళ్ళీ మళ్ళీ ఆయన పుట్టడానికి తిరిగి తిరిగి మనం పుట్టడానికి తేడా గమనిస్తే అప్పుడు అర్థమవుతుంది మనకి. ఆత్మహత్య చేసుకోవడానికి దీనికి ఉదాహరణ ఏంటంటే, ఆత్మహత్య చేసుకోవడానికి ఒకడు ఒక బావిలోకి దూకేశాడు. మరొకడు వాడిని రక్షించడానికి దూకేశాడు వెంటనే. 2 ఒకలాగే కనపడతాయి. కానీ వాళ్ళ భావాల్లో, మానసిక పరిస్థితుల్లో తేడా ఉంటుంది. అలాగా భగవంతుడు పుడుతూనే ఉన్నాడు కదా అనుకుంటాం మనం. కానీ వాళ్ళు పుట్టిన దానికి, మనం పుట్టిన దానికి తేడా ఉంటుంది. ఆద్ ఆధ్యాత్మికతలో జీవించటం ఎలాగా, చచ్చిపోవడం ఎలాగా, తిరిగి పుట్టడం ఎలాగా, ఇలాంటి అంశాలు కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకోవచ్చు. ధ్యానంతో దీన్ని సాధించగలుగుతాం మనము. ఈరోజు మనం ఈ శరీరంతో పడుకుంటాము. రేపు మరో శరీరంతో లేవాలి. అంటే ఈ శరీరంతో చనిపోయి, రేపు మరో శరీరంతో ఇంకో శరీరంలోకి ప్రవేశించగలుగుతాం మనం. ఇంకో శరీరాన్ని మనం సృష్టించుకోగలగాలి. అలాంటి స్థితులు తెచ్చుకోవాలి. ధునీవాలా బాబా ఇది సాధ్యమే అని రుజువు చేశారు. అంత క్రితమే ఆయన చనిపోయేవారు. మళ్ళీ ఆ మర్నాడే ఆయన ఒక బావిలో నుంచో, ఒక చెట్టు తొర్రలో నుంచో మళ్ళీ బయటకొస్తూ ఉండేవారనమాట. ఇలాగా బద్ధకస్తులుగా మనం కొంతమందేంటంటే ఆహ్, మేము బాగా ఆధ్యాత్మికతలో ఉన్నామండి. మేము ఎదగాలనుకుంటున్నాం అనుకుంటారు. ఆ పేరుతో వాళ్ళేం చేస్తారు, బాధ్యతలు వదిలేసి బద్ధకస్తులుగా తయారైపోయి సోమరితనంతో కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. అది కాదు ఆధ్యాత్మికత అంటే. ధ్యాన సాధన మీద పటుత్వం సంపాదించాలి. ఎన్నో మ్యాజిక్‌లు చేయాలి. మరి మన గణపతి స్వామి అలా పట్టు సాధించారు. కాబట్టే అన్నీ ఆయనకు సులభ సాధ్యం అయిపోయాయి. ప్రతీదీ ఒక ఆట అయిపోయిందాయనకి. అలాగా ఒక ఆటలాగా జీవితం అంటే ఒక ఆటలాగా మనం పత్రి సార్ అందుకే అంటారు జీవితం ఒక ఆట అంటారు మనల్ని. అందుకని ఆ ఆటలాగా మనం కూడా తయారు చేసుకోవాలి. ఆ స్థితి పొందితే మనం సాటి వారికి, తోటి వారికి గూడా ఉపయోగపడగలుగుతూ ఉంటాము. గురువులకు, ఋషులకు కూడా పనులు చెప్పే స్థాయికి మనం ఎదగలుగుతాం. అలా గురువులకు, ఋషులకు సహాయం చేయగలిగే స్థితిని తెచ్చుకోవాలి మనం. అలాంటి స్థితి పొందాలి అని మనకి ఈ విషయంగా మనకి అర్థం చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు స్వామీజీ ప్రయాగ ఇవన్నీ అక్కడ నావని ఆయన చేసిన తర్వాత రక్షించేసిన తర్వాత కొంతమంది నిజ భక్తులున్నారు కదా! వాళ్ళతో గుప్తంగా ఉండిపోయిన తర్వాత 1737లో ఆయన ప్రయాగ వదిలేయటం జరిగింది. తర్వాత ఒక నిర్జన ప్రదేశానికెళ్ళి కాశీలో ఉన్నారు. ఆ రోజుల్లో జంగంవాడి దాటాక ఆ ప్రదేశం అంతా పూర్తిగా అరణ్యంలాగా ఉండేది. దాన్ని భద్రవనం అనేవారట ఆ అరణ్యాన్ని. అది ఆ పేరుతోనే ప్రసిద్ధికెక్కింది. అస్సీ సమీపంలో తులసీదాసు నివసించే ప్రాంతాన్ని తులసీదాస్ బాగ్ అని పిలిచేవారట. అక్కడ ఉన్నప్పుడు స్వామీజీ వ్యాఖ్యాలు చేస్తూ అప్పుడప్పుడు లోలార్క్ కుండ్ అనే ప్రదేశానికి కూడా వస్తూ ఉండేవారు. స్వామీజీ భాష, రూపం, వర్ణం చూసి ప్రజలు తెలుగుదేశం నుంచి వచ్చిన బాబా ఇక్కడికి వచ్చి ఉన్నారు అనుకునేవారు. తెలిసిపోయింది వాళ్ళకి ఈయన తెలుగుదేశం వారు అని అనుకునేవారనమాట. స్వామీజీ అసలు పేరు స్థానిక ప్రజలకు తెలీదు. అందుకని తెలంగాణ స్వామి అనే అర్థంలో తైలంగ బాబా అని పిలుస్తూ ఉండేవారట. వాళ్ళకి తెలీదసల ఆయనకి వాళ్ళ తండ్రి గారు తైలంగధర అని పేరు పెట్టారు. అది తెలీదు. శివరామన్ తల్లి పెట్టారు. అది తెలీదు. గణపతి స్వామి అని గురువు గారిచ్చారు. అది తెలీదు. కానీ ఆయన ఎప్పుడైతే ఆ తెలుగువారు అని అనిపించిందో వాళ్ళకి తెలంగాణ స్వామి అనే అర్థం వచ్చేలాగా తైలంగ బాబా అని పిలుస్తూ ఉండేవారట. అలాగే ఆయన త్రైలింగ స్వామి, త్రిలింగ దేశం నుంచి వచ్చారు కాబట్టి త్రైలింగ స్వామి అయిపోయారనమాట అప్పటినుంచి ఆయన. అలా పిలవడాన్ని బట్టి భారతదేశం అంతా కూడా ఆ పేరుతోనే ఆయన ప్రచారం అయ్యారు. అలాగే ఆ పేరు స్థిరపడిపోయింది. ఒక రోజున త్రైలింగ స్వామి లోలార్క్ కుండ దగ్గరకు వచ్చినప్పుడు ఒక వ్యాధితో ఉన్నటువంటి ఒక వ్యక్తి బాధతో మూలుగుతూ ఉండడాన్ని చూసారాయన. చూసి దయార్థ హృదయంతో స్వామీజీ అతన్ని ఇలా ప్రశ్నించారు. "ఇలా దారిలో ఎందుకు పడున్నావు? నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు కదా" అని అడిగారు. ఆ రోగి ఏమన్నాడంటే, "అయ్యా నాకు ఇల్లేమీ లేదు. నా ఇల్లు అజ్మీర్‌లో ఉంది. ఈ రోగం కారణంగా నా కుటుంబం వారు నన్ను
తరిమేశారు, బయటికి వెళ్ళగొట్టేశారు. అందరూ నన్ను అసహ్యంగా చూస్తుంటే భరించలేక బాబా విశ్వేశ్వర బాబా అంటే శివుడి సన్నిధికి నేనొచ్చాను. కాశ్యాంతు మరణాన్ముక్తిః అంటారు కదా! అందుకనే నేను కాశీలో మరణిస్తే ముక్తేనా లభిస్తుందిలే అని ఇక్కడికొచ్చాను. మనం నిన్న చెప్పుకున్నాం కాశ్యాంతు మరణముక్తి అంటే. మన రుద్ర గ్రంథి అని ఏదైతే ఉందో మన ఆజ్ఞా చక్రంలో ఆ రుద్ర గ్రంథిని విభేదనం చేసుకుంటేనే మనకి ముక్తి కలుగుతుంది అని మనం చెప్పుకున్నాం కదా! అది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇతను కూడా అలాగే అనుకున్నాడు పాపం. కాశీ వస్తే అక్కడ ముక్తి కలుగుతుంది అని. కానీ అతని అదృష్టం కొద్దీ ఈ స్వామీజీని కలవడం జరిగింది. అప్పుడు ఏ జన్మలోని పాపం నేను అనుభవిస్తున్నానో స్వామి నాకిలా జరిగిందనంటే, అప్పుడు స్వామీజీ నీ పేరేమిటి అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మసింహు అని అతను చెప్తాడు. స్వామీజీ వెళ్ళు కుండల్లో స్నానం చేసి అక్కడ కుండ ఉంది. ఆ నీళ్లలో స్నానం చేసిరా. నేను నీ కోసం వేచి ఉంటాను. భయపడొద్దు నువ్వేమి నీకు తగ్గిపోతుంది అని చెప్పి ధైర్యం చెప్తారు. అప్పుడు బ్రహ్మసింహ అతి కష్టం మీద వెళ్లి స్నానం చేసొస్తాడు. అప్పుడు స్వామీజీ అతనికి కొన్ని మారేడాకులిచ్చి, వీటిని నమిలి మింగేసేయి నువ్వు. కుండంలో రోజు స్నానం చేసిన తర్వాత నా దగ్గరికొస్తూ ఉండు. నేను ఈ దగ్గరలోనే ఉంటున్నాను. త్వరలోనే నీకు రోగం తగ్గిపోతుంది అని చెప్తారు. అప్పుడు బ్రహ్మసింగ్ కన్నులు ఆనందంతో వెలిగిపోతాయన్నమాట. అతడు కొన్ని నెలల పాటు విడవకుండా ఈ ప్రక్రియ కొనసాగిస్తూ వచ్చారు. తన రోగం క్రమేపీ తగ్గుముఖం పడుతున్నట్లుగా అతను గమనించాడు. ఒక రోజున కృతజ్ఞతా భావంతో శ్రద్ధాపూర్వకంగా స్వామీజీకి ఇలా నివేదించాడు. తమరు నాకు జీవనదానం చేశారు స్వామి. ఈ శరీరం మీది. ఈ జీవితం ఇంక మీకే సమర్పించుకుంటున్నాను. నన్ను మీ సేవకుడిగా స్వీకరించండి. నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళను అని చెప్పారు. అలాగే ఆయన స్వామితోనే పాటు ఆయన సేవ చేసుకుంటూ బ్రహ్మసింహం ఉండిపోయాడు. మరి షిరిడి సాయినాథుడు కూడా మనం ఆయన కథలు కూడా చదువుకున్నాం. ఒక కుష్టు వ్యాధి గ్రస్తుడిని ఆయన నయం చేస్తారు. అందరూ అతన్ని బయటికి గెంటేసి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. గెంటేస్తే ఆ షిరిడి సాయినాథుడు అతన్ని తీసుకొచ్చి అతనికి అన్ని కూడా పాపం రోజు కట్లు కట్టి అతనికి ఏవో మందులు రాసి ఆ లేపనాలవి రాస్తూ అతనికి పూర్తిగా తగ్గేలాగా చేస్తారన్నమాట. అంటే మహానుభావులు ఎంత కరుణామూర్తులో చూడండి. ఎలాంటి అనారోగ్యాలొచ్చినా కూడా ఇంట్లో వాళ్ళు గెంటేసినా కూడా వాళ్ళు మాత్రం అంత బాగా చూసుకుంటారనమాట. అలాగా ఇతను కూడా బాగు చేయడం జరిగింది. కుష్ఠవ్యాధి పూర్తిగా అతనికి నయమైపోయింది. కొన్ని రోజుల తర్వాత స్వామీజీ తులసీబాగ్ వదిలిపెట్టేసి వేదవ్యాస ఘాట్‌కొచ్చేసి నివసిస్తున్నారక్కడ. ఒక రోజున బ్రహ్మసింహతో కలిసి స్నానం చేయడానికి గంగ వద్దకొస్తున్నారాయన. దారిలో ఒక చోట జనులు గుమిగూడిపోయి ఉన్నారు. ఏంటా అని చూస్తుంటే ఒక బెంగాలీ యువకుడు ఒకతను తీవ్రమైన జ్వరంతో ఉన్నాడు. అతను రక్తంతో వాంతులు కూడా చేసుకుంటున్నాడు. అప్పుడు తైలంగ స్వామి దగ్గరికెళ్లి ఆయన నాకిలాగా అనారోగ్యంగా ఉంది అని చెప్తే, అప్పుడు ఆయన వెంటనే "నీకు ఆ వ్యాధి తగ్గిపోతుంది. నువ్వు కంగారు పడకని చెప్పి నువ్వెక్కడుంటావు" అని అడిగితే, "కేదార్ ఘాట్‌లో ఉంటాను నేను. బెంగాలీ వారి ఇంట్లో ఉంటున్నానని" చెప్తాడు. అప్పుడు ఇతని పేరేంటని అడిగితే, సీతానాథ బందోపాధ్యాయ అని పేరు చెప్తాడు. అప్పుడు అతని ఛాతీ మీద చేతితో నిమురుతూ కొంత ఉపశమనం కలిగింది ఆయనకి. అలా స్వామీజీ నిమిరినప్పుడు, అప్పుడు వెంటనే అతను మెల్లిగా లేచి కూర్చున్నాడు. స్వామీజీ అన్నాడు, "ఇంకా కూర్చునే ఉండు. నీ కష్టం తీరిపోతుందని" చెప్పి ఆ తైలింగ స్వామి నది ఒడ్డు నుంచి కొంచెం మట్టి తెచ్చి ఇలా అన్నారు. "తీసుకో కొంచెం నోట్లో వేసుకొని మింగు. మిగిలిన మట్టి ఛాతీ మీద లేపనం చేసుకో. రోజు స్నానం చేసిన తర్వాత ఈ గంగా మృత్తిక అంటే మట్టి అన్నమాట. ఈ గంగా నది యొక్క మట్టిని తీసుకొని ఛాతీ మీద లేపనం చేసుకుంటూ ఉండు. అలా చేయడం ద్వారా నీకు స్వస్థత చేకూరుతుంది. ఆరోగ్యం బాగుపడుతుంది" అని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత సీతానాథ్ పరిపూర్ణ ఆరోగ్యవంతుడైపోయాడు. కృతజ్ఞత తెలియచేసుకోవడానికి స్వామీజీ దగ్గరకొచ్చి, "స్వామీజీ మీ ద్వారా నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను. మీరు నాకు ఏదైనా మంత్రం ఉపదేశించండి. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. నేను ధన్యుడవుతాను. నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గర దీక్ష తీసుకోలేదు" అని చెప్తాడు. అప్పుడు స్వామీజీ అంటారు, "నేను ఎవ్వరికీ దీక్ష ఇవ్వడం లేదు. నాకెవ్వరు శిష్యులు కూడా లేరు. ఈ బ్రహ్మసింగు నా దగ్గరే ఉంటున్నాడు. అతన్ని అడుగు. ఇతనికి నేనేమైనా చెప్పానేమో. అతను నా సేవ చేస్తూ నా దగ్గర ఉంటున్నాడు అంతే" అన్నాడు. అప్పుడు ఇంకేం చేయలేక అతను ఆ బెంగాలీ యువకుడు ఊరుకున్నాడు ఇంకేం మాట్లాడలేక. ఇంక హరిశ్చంద్ర ఘాట్‌లో ఉన్న శ్మశానంలో ఆహ్, ఆహ్, అక్కడ కాశీలో ఉన్న శ్మశాన వాటికన్నింటిలోకి అది పురాతనమైందనమాట. ఆ చౌక దగ్గర మహా శ్మశానం ఉంది. అక్కడ ప్రజల నివాసాలు పెరిగిపోవడంతో మణికర్ణికా ఘాట్‌లో ప్రాచీన శ్మశానం ఇంకోటి ఏర్పడింది. అంటే ప్రజలు శ్మశానం అయినా కూడా ఇల్లు కట్టేసుకుంటున్నాం కదా! ఇప్పుడు. అలా కట్టేసుకున్నారు అక్కడ కూడా. అప్పుడు అక్కడి నుంచి ఆ శ్మశానాన్ని మార్చేశారు. మణికర్ణికా ఘాట్‌లోకి ప్రాచీన శ్మశానం ఒకటి ఏర్పడింది. బయట నుంచి తీసుకొచ్చే శవాలను తరచుగా హరిశ్చంద్ర ఘాట్‌కే తీసుకొనొస్తూ ఉండేవారనమాట.
ఒక రోజున బ్రహ్మశివుని తోడు తీసుకొని స్వామీజీ శ్మశానం వైపు వచ్చారు. కొంతసేపయిన తర్వాత కొంతమంది ఒక శవాన్ని మోసుకొనొచ్చి ఆ ఘాట్లో తిరుగుతున్నారు. శవయాత్రికుల వెనకాల ఒక మహిళ బిగ్గరగా ఏడుస్తూ ఉంది. శవాన్ని భూమి మీదకి దింపగానే వెంటనే ఆ మహిళ హఠాత్తుగా ఆ శవం మీద పడి కౌగిలించుకుంది. అతి కష్టం మీద ఆమెని ఆ శవం నుంచి వేరు చేశారు. అప్పుడు ఏంటో చూసిరా అని బ్రహ్మశివుని పంపుతారు స్వామీజీ. పంపితే వెళ్లి చూస్తే ఆవిడ ఆహ్, సతీ సహగమనం చేస్తానంటోంది తన భర్తతో పాటు. ఎందుకంటే ఆవిడ బ్రాహ్మణ స్త్రీ. బ్రాహ్మణ స్త్రీలకి పునర్వివాహం చేసుకోకూడదు కాబట్టి ఆవిడ ఆయనతో పాటుగా సహగమనం చేసేస్తాను అంటోంది అని చెప్తాడు. ఈ సంగతి విన్న స్వామీజీ ఆ మహిళ దగ్గరికొచ్చి తల మీద చేయి వేసి నిమురుతూ, "అమ్మాయి నువ్వు శాంతం వహించు." ఆప్యాయతతో కూడిన ఆ మాటలు వినగానే ఆ మహిళ ఒక్కసారి స్వామీజీ వైపు చూసి ఆయన పాదాల మీద తలుంచి ఇలా పలికింది. "నేనిప్పుడు జీవించాలనుకోవటం లేదు స్వామి. ఈ ప్రజలకు నచ్చచెప్పండి. నేను ఎవరి కోసం జీవించాలి?" అని అడుగుతుంది. అప్పుడు స్వామీజీ అంటారు, "నా పాదాలు విడిచిపెట్టు. నీవు జీవించుండాలి. నీ పతి సేవ చేసుకుంటూ ఉండాలి" అంటారాయన. పతి సేవ చేయాలనే మాట వినగానే ఆ మహిళలో గొంతు చించుకుని, "ఏంటి? నేను పతి సేవ చేసుకోవడమా?" అని అంటుంది ఆశ్చర్యంతో. అప్పుడు త్రైలింగ స్వామి ఆ శవం యొక్క నాభి దగ్గర అంటే బొడ్డు దగ్గర బొటన వేలు పెట్టి తాకించగానే క్షణంలో శవంలో కదలికొచ్చేస్తుంది. స్వామీజీ శవబంధనాలు ఇప్పమన్నారు. అప్పుడు అతని తాలూకు బంధువులు ఆ శవాన్ని బంధించిన తాళ్ళన్నీ ఇప్పేశారు. మిగిలిన వాళ్ళు ఆశ్చర్యంతో ఆ శవం పునర్జీవితం అవ్వడం చూసి గమనిస్తూ ఉన్నారు. ఈ క్షణంలో స్వామీజీ అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారు. ఎందుకంటే ఇంక జనాలు మళ్ళీ ఇంక ఈయన్ని నిలవనివ్వరు కదా! గుమిగూడిపోతారు. ఇంక ఈ అమ్మాయి, ఈ మహిళ గాని, ఆ మహిళకి బతికిన భర్త గాని వెళ్లి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుందాం అంటే కూడా ఆయన దొరకరనమాట. అంతర్ధానం అయిపోయారు అక్కడి నుంచే. ఇలా కొన్ని రోజుల తర్వాత త్రైలింగ స్వామి మళ్ళా భద్రవనం కూడా వదిలిపెట్టేసి హనుమాన్ ఘాట్ దగ్గరకొచ్చి నివసించారు. ఈ ఘాట్ సమీపంలో దక్షిణ భారతీయుల నివాసాలు చాలా ఉన్నాయి. సాయంకాలం సమయంలో స్థానికులు బాబా దగ్గరకొచ్చి వారి ఉపదేశాలు వింటూ ఉండేవారు. సామాన్య ప్రజలకు దైవ మహిమ గురించి ఆయన ఇలా చెప్తూ ఉండేవారు. ఎలా చెప్పేవారంటే, ఈశ్వర మహిమ అపారమైనది. ఆయన హారతి కోసమే చంద్రుడు, సూర్యుడు అనే దీపాలు వెలుగుతున్నాయి. మరి పరమాత్మ అంటే అంతటా వెలిగి ఉన్న, అంతటా విస్తృతమై ఉన్న ఆ మూల చైతన్య పరమాత్మ అంతటా ఉన్నప్పుడు మరి ఆయనకి దీపం అంటే సూర్యుడు, చంద్రుడే కదా! అందుకని ఆ ఆరతి కోసమే చంద్రుడు, సూర్యుడు అనే దీపాలు వెలుగుతున్నాయి. వాయువు ఆయనకు చామరం ఇస్తున్నాడు. తరువులంటే చెట్లు. చెట్లు, లతలు, పుష్పాలతో ఆయనకు సుగంధాన్ని అందిస్తున్నాయి. పక్షులన్నీ ఆయన్ని కీర్తిస్తూ కిలకిలా రావాలు చేస్తున్నాయి. పిడుగులు శంఖానాదం చేస్తున్నాయి. భక్తి, శ్రద్ధ, శాంతి, కరుణ, ముక్తి అనేవి ఆయన పాదసేవ చేస్తున్నాయి. వైరాగ్యం, జ్ఞానం, త్యాగం, ధర్మం ఇవన్నీ కూడా ఆయన ద్వారం వద్ద పహారా కాస్తున్నాయి. అలాగా ఆయన ఈ జీవుల కర్మానుసారం వాటికి ఫలదాయకుడవుతున్నాడు. ఈ జీవులు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటారు. ఆ కర్మానుసారమే వాళ్ళకి ఫలదాయకం అవుతున్నాడు. అంతేగాని ఆయనేం ఫలాలు ఇవ్వట్లేదు. వాళ్ళు ఏ కర్మ చేసుకున్నారో దానికి తగిన ఫలితాన్ని వాళ్ళు పొందడానికి ఆయన సాక్షీభూతంగా ఉంటున్నారు అంతే. అలాగా ఫలదాయకుడు అవుతున్నాడు వాళ్ళ కర్మానుసారం. ప్రజలు ఆయన్ని మరచిపోయినా ఆయన ఎవరిని విడిచిపెట్టడు. ఆయన మాయా నిద్ర భంగం చేసి అందరినీ జాగృతులు కండని ఆహ్వానం పలుకుతారు. చూసారా మరి? అందరూ కూడా మాయలో పడిపోయి మాయా నిద్రలో పడిపోతుంటే అప్పుడు ఆయన వాళ్ళకందరికీ కూడా జాగృతి చేస్తున్నారు. స్వయంగా నిర్గుణుడైన త్రిగుణాలచే సత్వ రజస్ తమో గుణాలచే త్రిలోకాలను బంధించి ఉంచుతాడాయన. అంటే ఈ త్రిలోకాలలో కూడా సత్వ రజస్ తమో గుణాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. ఒకళ్ళలో ఒక గుణం ఎక్కువుండొచ్చు, ఒక గుణం తక్కువుండొచ్చు. ప్రతి ఒక్కరిలో 3 గుణాలు తగులుతూనే ఉంటాయి. అలాగా చెప్తూ వచ్చారు. ఆయన భగవంతుడి గురించి అలా చెప్తూ ఉండేవారనమాట. ఆరాధన చేయడం మనందరి ప్రధాన ధర్మము. అటువంటి దేవుడి యొక్క ఆరాధన చేయడం మనకి ఎంతో ప్రధాన ధర్మం మనందరికీ కూడా అని చెప్పారు. మై డియర్ ఫ్రెండ్స్ మరి అందులో భాగంగానే మరి మనం అందరం కూడా ఈరోజు జాగృతి చేయబడుతున్నాం. ఈ దివ్యమైన శరీరం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని గురువులు మనకు చెప్తున్నారు. మీరు తెలుసుకోండి మీ దివ్యమైన శరీరం మీది అని చెప్తున్నారు. జిల్లెళ్ళమూడమ్మ అనేవారు. ధనమూలమిదం జగత్ కాదు నాన్న తనుమూలమిదం జగత్. తను అంటే శరీరం. ఈ తనువు అంటే ఈ శరీరం. ఈ శరీరం అన్నింటికి మూలం. దానితో ఏదైనా సాధించేయొచ్చు. కీకారణ్యంలో నిన్ను వదిలేస్తే అక్కడ నీకు పర్సు నిండా నీకు ధనరాశులుండొచ్చు. నీకు సూట్ కేసుల నిండా డబ్బుండొచ్చు. కానీ దాని వల్ల ఉపయోగం ఏముంటుంది? కీకారణ్యంలో డబ్బుతో పనేముంది నీకు?
నీకు శరీరం సవ్యంగా ఉంటే నువ్వేదైనా సాధించగలుగుతావు. నడి సముద్రంలో నీ డబ్బు నిన్ను కాపాడుతుందా? అలాని డబ్బు వద్దని కాదు. డబ్బు ఉండడం మంచిదే. కానీ అదే అంతా కాదు. ధనమూలమిదం జగత్ కాదు. తనుమూలమిదం జగత్ అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారావిడ. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరం పని చేయాలంటే శ్వాస ఎంతో ముఖ్యము. శ్వాస ఆగిపోతే ఈ శరీరం ఉన్న శవంతో సమానమే కదా! ఆ శవం ఏం చేస్తుంది? ఏమి చేయలేదు. అన్ని అవయవాలు ఉన్నాయి. కానీ శ్వాస లేదక్కడ. అప్పుడది పని చేయదు కదా! శ్వాస, శరీరం. ఈ రెండింటి వినియోగం తెలుసుకోవాలి మనము. అదే ఆధ్యాత్మికత యొక్క మూలభూతమైన కీలక రహస్యము అని చెప్తున్నారు. ఆ రహస్యం అంటే ఏంటి? ఎదురుగా ఉన్నా కూడా కనిపెట్టలేకపోయేదేదైనా ఉంటే అది రహస్యం. ఎదురుగా ఉంది కానీ కనిపెట్టలేకపోతున్నాం. అది రహస్యం. తోచకపోవడం ఇది అదే అని అనిపించకపోవడం అదే రహస్యం. కీలకం అంటే తాళం చెవి. అంటే శ్వాసతో మన శక్తి తాళం శ్వాస అనే తాళం చెవిని మనకిచ్చేశారు గురువులు. ఆ శ్వాస అనే తాళం చెవితో శక్తి భాండాగారపు తాళాన్ని తెరుచుకోవాలి మనం. ఈ శ్వాసకు ఇద్దరు దేవతలుంటారు. వాళ్ళే అశ్విని దేవతలు. ఆ అశ్విని దేవతలు మన శరీరంలో జంటలుగా ఉన్న అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటికి అధిపతులు. ఆ జంటగా ఉన్న అవయవాలు చెవులు, కళ్ళు, దంతపంక్తులు, చేతులు, కాళ్ళు ఇవన్నిట్లికి వాళ్ళు అధిపతులు. అందుకని ఈ శ్వాస పంక్తులు ఆ అశ్విని దేవతలకు సంబంధించినవి కాబట్టి, ఆ శ్వాస పంక్తుల్ని మనం గమనించడం ద్వారా అశ్విని దేవతల అనుగ్రహం మనకు కలుగుతుంది. అందుకని ఎప్పుడైతే మనం అలా అశ్విని దేవతల అనుగ్రహం పొందుతామో, అప్పుడు తథాస్తు దేవతలంటారు. మన వాళ్ళనే అశ్విని దేవతలని తథాస్తు దేవతలని కూడా అంటారట. వాళ్ళే తథాస్తు అంటారు మనల్ని. మనల్ని సరే ఏది ఆలోచిస్తున్నామో దాన్ని తథాస్తు అంటూ ఉంటారు. అందుకనే మన ఆలోచనలు సవ్యంగా ఉంచుకోవాలి అంటారనమాట. మనం ఏది ఆలోచిస్తున్నామో అదే జరుగుతుంది. అందుకని మానవ శరీరధారులుగా మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము? ఎందుకు రాబడ్డాము? ఎందుకు పంపబడ్డాము? ఇవన్నీ తెలుసుకోవడానికి మనం గురువుల ద్వారా మేల్కొల్పబడుతున్నాము. ఎన్నో సిద్ధులను పొందగలుగుతాం మనం. ఇలాంటి సిద్ధులను అనవసరమైన వాటికి ఉపయోగించకుండా లోక కళ్యాణం కోసం ఉపయోగించుకోవాలి మనం. అంతేగాని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే దానికి తగిన ఫలితం మనకి వస్తుంది. ఆ స్వార్థ ప్రయోజనాలు మన నాశనానికే మనం ఇప్పుడు భస్మాసురుడున్నాడు. శివుడి దగ్గర తను వరం పొందాడు. ఆ శివుడి మీదే ప్రయోగించాలని చూసాడు. మరి ఏమైంది? అతనే నాశనం అయిపోయాడు కదా! అలాగా ఏవైనా మనకు సిద్ధులు వచ్చినా సరే, ఆ సిద్ధుల్ని మనం సిద్ధులు అంటే మనకి ఏది లభించినా సరే ఈ ధ్యానంలో వాటన్నిటిని మనం ఇతరులకు ఉపయోగించుతూ ఉండాలి. ఇతరుల యొక్క ఎదుగుదలకి మనం ఉపయోగిస్తూ ఉంటే, అప్పుడు మనం కూడా ఆ శివుడంతటి వాళ్ళమవుతాము. అందుకనే మనం మేల్కొల్పబడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ స్థితి నుంచి మేల్కొల్పబడుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ప్రతిరోజు ధ్యాన సాధన చేసుకుందాం. ఎంతో మంది మహానుభావుల గురించి మనం తెలుసుకుంటున్నాం. వాళ్ళు చెప్పేదే మన గురువుగారు చెప్పేది. ప్రతి ఒక్క మహాత్ములు చెప్పేది ఒకటే విషయం. మనం అదే ఇంకో రకంగా కూడా తెలుసుకుంటున్నాం. మరి ఈ రోజుకి త్రైలింగ స్వామి చరిత్ర రెండవ రోజు మనం ముగించుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇప్పుడు మరి మేడం ధ్యానం చేయిస్తారా? అదేంటి చెప్పండి? మా మాస్టర్ ముందు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎంతో అద్భుతంగా కళ్ళకి కట్టినట్టుగా చక్కగా వివరించారు త్రైలింగ స్వామి గురించి గాని, అందరూ మెసేజ్‌లు పెడుతున్నారు. చక్కగా ఎక్సలెంటు కళ్ళకి కట్టినట్టు చూపిచ్చారని. మేడంతో ఎవరన్నా మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. చాలా బావుంది మేడం. ఆయన చూడండి ఇంత అద్భుతమైన గురువు మనము ఇన్ని సంవత్సరాలు ఆయన బతికాడు అని మనం ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నాం ఆయన గురించి. అది. అసల ఆయనే 9 సంవత్సరాలు వెయిట్ చేసి అసలు ఎంతో హ్మ్. అద్భుతం మేడం. అయితే ఒకటి చిన్నది మనకి విజయవాడలో హోర్డింగ్ ఉంటది గదా మేడం! ఈ స్వామిది అక్కడ కృష్ణలంక దగ్గర ఎక్కడో ఉంటది. హుహు. అయితే 2012లో మా పాప బాబుని విజయవాడ స్కూల్‌లో జాయిన్ చేసినప్పుడు ప్రతి సండే తిరిగేదాన్ని మేడం. తిరిగేటప్పుడు హుహు. నేను వచ్చేటప్పుడు అక్కడ పెద్ద హోర్డింగ్ కనిపించేది ఈయనది. అసలు ఎవరబ్బా ఈయన ఒంటి మీద బట్టలు లేకుండా అంత పొట్టేసుకొని కూర్చున్నారు. ఆయన్ని తీసుకొచ్చి ఇంత పెద్ద హోర్డింగ్ పెట్టారు. అప్పటికి నేను ఈ ధ్యానంలోకి రాలేదు. అది. కానీ అప్పటికి నేను ఏమీ తెలీదసలు నాకు. జ్ఞానం అనేది కొంచెం కూడా జీరో. ఒక భక్తి తప్పితే ఏమి లేదు. ఆయన్ని చూసి ప్రతి వారం అంతే అనుకునేదాన్ని మేడం. ప్రతి వారం ఎన్ని సంవత్సరాలంటే 2017 దాకా ఇదే కంటిన్యూ. ఆయన్ని చూసేదాన్ని, ఇదే మాట అనుకునేదాన్ని. ఎప్పుడైతే ఒక యోగాత్మకత దాంట్లో ఈయన గురించి రాసారు. అప్పటికి ఉంది. మొన్న హనీ మేడము ఒక యోగాత్మకత చెప్పినప్పుడు నాకు కొంచెం బాగా క్లారిటీ వచ్చింది. ఈయన గురించి ఇంక వీడియోలు చూడటము,
ఇవన్నీ. మళ్ళీ ఇప్పుడు నేను ఈ క్లాస్‌కి హోస్ట్‌గా ఉండటం అనేది అద్భుతం అన్నమాట. అంటే ఇవన్నీ కూడా కార్యకారణ సంబంధాలుంటాయమ్మా. యెస్. యెస్. అవును. అవును. నిజంగా మీరు అది ఆ నాకు రోజు అనుకున్నారు కదా! ఏంటి ఈయన ఇంత వస్త్రాలు కూడా లేని ఈయన్ని ఇలాగ ఇంత హోర్డింగ్ పెట్టి చూపిస్తున్నారని అనుకున్నారు చూసారా? ఆయన యొక్క శక్తిని మీరు ఆ! తెలుసుకునేలాగా వాళ్ళు అవకాశం మళ్ కలిగించారు మనకి. అందులో ఇంత మహాత్ముడు అంటున్నారు. కనీసం పొట్ట కూడా కడిగించుకోవట్లేదు ఆయన. అలాగే కూర్చున్నాడు. ఇలాంటి థాట్స్ ఎన్నో. ముత్యాల రవి మేడం అవి మాట్లాడండి. అవి కూడా వస్తాయి. ముందు ముందు ఆయన శరీరం గురించి అవి కూడా వస్తాయమ్మా. అవును. ఆయన 200 పౌండ్లు బరువు ఏమో ఉంటారు గదా! చాలా బరువుగా ఉండేవారు. హ్మ్. ఆయన తినే ఆహారం గురించి అదే. అవన్నీ ముందు ముందు ఇంకా బావుంటుంది. అవునవునవును. మేడం మాట్లాడండి. ముత్యాలు మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం మీ క్లాస్ అన్ని క్లాసులు వింటుంటాను మేడం. చాలా బాగుంటుంది. ఈ రోజైతే నాకి వినాయకుడే వచ్చి పక్కన కూర్చొని ఉన్నాడేమో అనిపించింది మేడం నాకైతే. అసలకి ఎనర్జీ నా వల్ల కావడం లేదు మేడం. కన్ను మూసుకొనే వింటున్నాను. ఆ ఎనర్జీ ఎంత ఫాలో అవుతుందంటే నాకి అసలుకి ఒళ్ళంతా ఒక చల్లగా అయిపోతా ఉంది మేడం నాకైతే. చాలా ఎనర్జీ వచ్చింది. చాలా బాగుంది మేడం. చాలా చాలా సూపర్ గా ఉంది మేడం. థాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. అది మాస్టర్స్ వాళ్ళు ఇస్తున్నదేనమ్మా. వాగ్ధాటి అది మనం అంత వాగ్ధాటిగా మనం మాట్లాడలేము. మామూలుగా నేను మాట్లాడినప్పుడు క్లాస్ నేనైనా నేనంత చెప్పగలనా అనిపిస్తుందన్నమాట వినేవాళ్ళకి. కానీ అది చెప్పేటప్పుడు ఆ పరమ గురువులు మనల్ని ఉపయోగించుకోమని మనం ఎప్పుడైతే వాళ్ళకి మనం సరెండర్ అయిపోతామో, వాళ్ళు మన ద్వారా వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళే మాట్లాడుకుంటారు. అదే జరిగింది ఇప్పుడంతే. యెస్ మేడం. అది నిన్న మాత్రం కరెక్ట్ మేడం. అన్ని మాస్టర్స్ అసలకు కాశీలో ఉన్న మారి ఫీల్ అయిపోయా నేనైతే. అసలకి చాలా చాలా అసలకి చెప్పలేనంత ఇదిలే మేడం. బాగా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే. థాంక్ థాంక్ యూ యూ మేడం. అమ్మా. రమణ మేడం మాట్లాడండి. నమస్కారం మేడం గారు. రాధా మేడం గారు. నమస్తే అమ్మా. మీ క్లాసులన్నీ న్యూ ఎనర్జీలో గూడా చాలా అద్భుతంగా ఇచ్చారు క్లాసు. చాలా అసలు మీ వాక్‌లో నుంచి ప్రతి వాక్‌లో నుంచి గూడా ఏదో తేనె అమృతం గ్రోలినట్టు అనిపిస్తూ ఉంటుంది మేడం. మీ వాయిస్ చాలా స్వీట్‌గా ఉంటుంది. థాంక్ యూ అమ్మా. చక్కగా ఉంది. స్వామిని ఎప్పుడు నేను గూడా పరమ గురువుల అందరిలో ఫోటో ఉంటుంది స్వామిది. ఆ! గురువులందరిలో. ఆ! అది చూసా గాని నాకు తెలీదు పేర్లు అయన్నీ అనుకునేదాన్ని. ఈరోజు మనకి అవకాశం మన ఈ గురు పరంపరలో భాగంగా అందరం వినే భాగ్యం కల్పించారు. ముందుగా మన గురువుగారైన మన పితామహ డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, ఇలా మనం ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరం కలవటం కూడా చాలా బావుంది. అవునవును. పని చేసుకుంటూ, వింటూ అంతా అయిన తర్వాత వీడియో ఆన్ చేసుకొని కూర్చున్నానన్నమాట. చాలా అద్భుతం మేడం. రాధిక మేడం. అమ్మా. థాంక్ యూ. అరుణ మేడం అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చక్కగా ఇంకా ఉంది కదా మనకి 4 రోజులు విందాం చక్కగా. ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటది ఉండే కొద్దికి. ఇంకా మేడం బావుంటుంది. ఇంకా అద్భుతంగా ఉంటది. ఇప్పుడు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణం శరీరం, మహాకారణ శరీరంలో ఉన్న వాళ్ళు ఆకలి ఉండదు గదా! మరి వాళ్ళు పళ్ళు అయన్నీ ఎలా ఆరగించారంటే ఒక చిన్న అంటే డౌటు. అంటే అడగాల వాళ్ళది ఇష్టపడ్డారనమాట. మన ఇష్టం అప్పుడు మనం వద్దనుకుంటే ఉండగలరు. ఇప్పుడు ఆహా! మనం ఉన్నామండి, ఈరోజు మేము ఉపవాసం ఉంటాము అనుకుంటే ఉపవాసం ఉంటాం. లేదు అదేలెండి. తినేద్దాం అనుకుంటే తింటాం. అలాగే వాళ్ళు ఫలాలు ఆరగించాలనుకున్నారు. ఫలాలు హ్మ్. తిన్నారనమాట. అది సిద్ధయోగులు వాళ్ళకే ఆ రహస్యం తెలుస్తుంది. మనకు తెలీదు. అదేలెండి. అది. నాకెందుకో ఆ డౌటొచ్చింది ఆ! అడుగుదాం అది. అనిపించింది. అదే అంటే సిద్ధయోగులు ఆహారం తీసుకుంటే వాళ్ళు కదలరు గదా! అక్కడి నుండి. ఆహ్, కదలదు కానీ అది వాళ్ళు మరి ఎలా అంటే ఈయన ఈ సేవ చేసే ఆయనకి సాటిస్ఫాక్షన్ కోసం అవి స్వీకరించినట్లుగా మాయం చేసేసేవారేమో వాళ్ళు. చేసేవారేమో. అంటే లేపోతే ఈయన శ్రద్ధ కోసం. ఈయన ఎలా అంత శ్రద్ధగా చేస్తాడు అని ఈయన తయారు చేయడం కోసం కదా పిలిపించుకున్నారు వాళ్ళు. అందులో భాగంగా వాటిల్ని మాయం చేయటానికి అతను ఎంతవరకు చేస్తాడు. నిష్టగా, నియమంగా, ఇష్టంతో, గౌరవంతో, ప్రేమతో అలా ఎంత చేస్తాడని చూడ్డానికి కూడా అయ్యుండొచ్చమ్మా. అవును. వెరీ గుడ్ మేడం. ఓకే మేడం. థాంక్ యూ సో మచ్. సూర్యకుమారి మేడం మాట్లాడండి. హలో. మేడం. రాధా మేడం. నమస్తే మేడం. నమస్తే. వినిపిస్తుందా మేడం? వినిపిస్తోందమ్మా.
అరుణ గారు కూడా నమస్తే అండి. నమస్తే మేడం. మేడం గారు మిమ్మల్ని చాలా రోజుల తర్వాత చూసామండి జూమ్ క్లాస్ లో. మీరు 2012లో మైత్రేయ బుద్ధకు వచ్చారు నర్సాపేట, అప్పుడు చూసాము. మళ్ళీ ఇన్నర్ జర్నీ క్లాసులు విన్నాము, మీ క్లాసులు. మళ్ళీ ఇప్పుడు ఈ జూమ్ సెక్షన్ ద్వారా విన్నాం, చాలా బాగుంది మేడం. 8 గాంగ్లో ఎప్పుడు అవుతుందా, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. మొన్నటి వరకు ఈ గురుంపరలో భాగంగా మళ్ళీ ఇది ఇప్పుడు 3 త్రైలింగ స్వామి కూడా, అంటే ఇంకా ఇప్పుడు వేరే సెక్షన్స్ కి ఏమి వినాలని లేదు మేడం. ఈ గురుంపరలో ఎప్పుడెప్పుడు వినాలి అనిపిస్తుంది, మరి ఏంటో తెలియదు. ఇంకా ఇంతకుముందు లైట్ వర్క్స్ గ్రూప్ లో ఉండేదాన్ని, ఇప్పుడు ఈ గ్రూప్ లోకి వచ్చాను. ఇంకా ఎప్పుడు టైం అవుతుందా, చాలా ఇంట్రెస్ట్ గా మా పని చేసుకుంటూ వింటూ ఉన్నాం మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. గురువులు లాక్కొచ్చేస్తున్నారు మేడం. మనం ఇప్పుడు గురువుల గురించి తెలుసుకునే టైం వచ్చేసింది, అందుకనే గురుపర స్టార్ట్ అయింది. ఆ గురువుల కృపా దృష్టి మన మీద పడింది, అది అందుకని మనం లాగబడుతున్నాం, అందుకనే ఇంకా ఇప్పుడు వేరే గ్రూప్ లోకి ఎక్కడికి వెళ్ళట్లా, ఈ గ్రూప్ లోకి ఇంకా అసలు ఏమి దేని మీద ఇంట్రెస్ట్ లేదు మేడం, ఇదే ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఇంకా ఇంకా అద్భుతమైన గురువులు వస్తారు మాస్టర్స్, అందరు సిద్ధంగా ఉండండి ఆ ఎనర్జీస్ తీసుకోవడానికి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సూర్యకుమారి మేడం. నాగలక్ష్మి గారు మాట్లాడండి. నమస్తే మేడం, నేను నాగలక్ష్మి మేడం. నాగలక్ష్మి నమస్తే అమ్మా. మేడం చాలా బాగా చెప్పారు మేడం, చాలా బాగుంది మేడం క్లాసు. థ్యాంక్ యూ అమ్మా. మేడం ఈ రోజు నేను ప్రతి సంవత్సరం ఉయ్యూరు వెళ్తాను మేడం పాలు పొంగించడానికి. ఈ రోజు పాలు పొంగించడానికి వెళ్ళాం మేడం. అక్కడ మా పాపని మెడిటేషన్ చేయమన్నాను మేడం. మెడిటేషన్ చేస్తే అమ్మవారు వచ్చి కనపడి మీ అన్నయ్యకి మెయిన్స్ లో ర్యాంక్ వచ్చేసిందని చెప్పి అందరినీ దీవించారంట మేడం. వెరీ గుడ్. మనకి ఏది అవసరమో అన్ని వస్తాయమ్మా. అదే మీకు చెప్దామని హ్యాండ్ రైజ్ చేశాను మేడం. బాగుంది, వెరీ గుడ్, కంగ్రాట్స్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకెవరన్నా మేడం తో షేర్ చేసుకోవాలని చక్కగా అందరూ మెసేజ్లు పెడుతున్నారు. ఒక ముక్క వచ్చి మాట్లాడితే అద్భుతంగా ఉంటది. ఇంకా టైప్ చేసే బదులు ఒక ముక్క హ్యాండ్ రైజ్ చేసి అనుమతిస్తాము. నిజంగా అన్నాక మేడం. ఎవరు సార్? నవీన్ సార్. నవీన్ అసలు నవీన్ సార్ నన్ను అడిగేటప్పటికి నేను అసలు ఏం చెప్పాలో నాకు తెలియదు. ఊరికే నేను నా బుక్స్ అల్మర్లోకి లైబ్రరీ దగ్గరికి వెళ్ళాను, ఈ బుక్ కనిపించింది, గబగబా ఆయనకి ఫోటో ఇవి పెట్టాను. ఏమండి చెప్పనా అన్నప్పటికి నేను అసలు చదవలేదు కూడా ఈ బుక్. ఇంకోటి 2 పెట్టాను అనమాట. సరే ఇది ఈ 2 చెప్పేయండి అన్నారు. సరే చిన్నగా ఉంది కదండి, ఇది చెప్తాను అని ఇది మొదలు పెడదాం అనుకున్నా. అంటే అది మాస్టర్స్ యొక్క కార్యకారణ సంబంధం లేకుండా ఇది జరగదు కదా. అలా ఈ రకంగా ఈ బుక్ నా చేతిలోకి రావడం జరిగింది, కనెక్ట్ అవడం జరిగింది. నవీన్ గారికి ధన్యవాదాలు. మీకు చాలా థ్యాంక్స్ మేడం. అంటే చాలా ఇప్పుడు ఉపయోగాత్మకత నాకు తెలిసినంత వరకు, అంటే నేను గురువుల గురించి పెద్దగా చదవలేదు మేడం. ఉపయోగాత్మక చాలా బాగుంది అంటే ఆ బుక్ చదివాను. అందుకు ఫస్ట్ స్టార్టింగ్ ఆ బుక్ లో చాలా బాగుంటుంది అనేసి అది స్టార్ట్ చేసాము. దాని తర్వాత సివివి గారిది, అంటే నాకు సివివి గురించి అసలు తెలియదు. ఆయనది విన్న తర్వాత అయ్యే దాని తర్వాత ఇది కూడా సేమ్ అంతే అద్భుతంగా, అంటే ఒకదాని నుంచి అంటే అద్భుతంగా ఉంది. వాళ్ళది ఎంత ఉంది ఏంటి అన్నది దీంట్లో బాగా తెలుస్తుంది మేడం. అందరికి చాలా చాలా మేడం. ఇంత అద్భుతమైన మాస్టర్స్ వాళ్ళ గురించి చెప్పడం అంటే మామూలు విషయం కాదు కదా మేడం. ఇంత మన అదృష్టం, అవకాశం రావడం మన అదృష్టం అంతే. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ మాట్లాడే రాణి ముత్యాలు మీరు రోజు రారు మేడం. నేను అనుకున్నా నవీన్ గారు రాలేదా లైన్ లోకి అనుకున్నా. ఉంటారు కానీ ఆన్ చేయరు. అదే అదే. రమాదేవి మేడం మాట్లాడండి. రాధా మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా.
ఇన్నర్ జర్నీ మళ్ళీ 99 ఉమెన్ పిరమిడ్ మాస్టర్స్ లో చెప్పారు. ఇప్పుడు థర్డ్ సెషన్ చెప్తున్నారు న్యూ ఎనర్జీలో. చాలా చాలా అద్భుతం మేడం. మీ వాయిస్ వింటేనే ఎనర్జీస్ ఇలా ఫ్లో అవుతాయి మేడం. నిజంగా గురు పరంపరలో మీరు అసలు మేము అదే నవీన్ చెప్పినట్టు ఫస్ట్ యోగి ఆత్మకథ, తర్వాత సివివి రామన్ గారిది, తర్వాత మళ్ళీ ఈ సెషన్ వింటుంటే ఒక్క దాన్ని మించి ఒకటి గురువుల పరంపర జరుగుతుంటే అసలు చాలా బాగుంది మేడం అసలు. ఇంకా ఈ నెక్స్ట్ 2 days చాలా ఇదిగా ఉంటుంది అంటున్నారు. అసలు ఈ బుక్ యాక్చువల్ గా ఏంటంటే బుక్ చదవాలి అంటే చాలా పేషెన్సీ ఉండాలి. అది లేని వాళ్ళకు కూడా ఇప్పుడు వింటూ చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఇది బాగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రమాదేవి మేడం. నాగమణి గారు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడతారా? హలో మేడం, దాదా మేడం. చెప్పండి. నమస్తే అండి. నమస్తే మేడం. చాలా బాగుంది మేడం, క్లాస్ చాలా బాగుందండి. ఎంత బాగుందంటే అంత చాలా బాగుంది మేడం. చాలా వేల కృతజ్ఞతలు. చాలా బాగుంటుంది మేడం. మీరు కాంతి ధ్యానం చెప్పినా ఏది చెప్పినా సరే మేడం, ఎక్సలెంట్ మేడం, సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. సరోజిని మేడం, సోమశెట్టి. ఓకే, థ్యాంక్ యూ నాగమణి మేడం. మాట్లాడండి మేడం సరోజిని. నమస్తే మేడం. నమస్తే రాధా మేడం గారికి, అరుణ మేడం గారికి నమస్తే. క్లాస్ వాళ్ళు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది మేడం. అసలు అప్పుడే అయిపోయిందంటే ఏంటి అప్పుడే అయిపోయిందా, ఇంకా చెప్తే ఎంత బాగుండు అనిపించింది మేడం. చాలా అద్భుతంగా ఉంది క్లాస్. అసలు థ్యాంక్ యూ మేడం. వేల కృతజ్ఞతలు అందరికీ కూడా. నమస్తే. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా మాస్టర్స్ ఎంతే ఒక చిన్న మాట మనకి నచ్చిన ఫీలింగ్ షేర్ చేసుకోవటమే మాస్టర్స్. ఎందుకంటే అది చెప్పే వాళ్ళకి కూడా బూస్టింగ్ అనమాట. మనం బూస్ట్ ఇచ్చినట్టు, మన సెషన్ లోకి వచ్చారు కాబట్టి మనం ఒక గ్లాస్ పాలలో బూస్ట్ కల్పించినట్టు అనమాట వాళ్ళకి. అందుకని మనం ఎటు మెసేజ్లు పెడతాం, మనం స్పందిస్తాం కాబట్టి జస్ట్ ఆన్ చేసుకుని అలా మాట్లాడటమే అనమాట. ఒక్క నిమిషం. ఓకే మాస్టర్, ఇందాక ఒక మేడం అడిగారు కదా, అంటే గురువులు ఎందుకు ఎప్పుడు ఏం చేస్తారో అది మనకి తెలియదు మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళు అన్ని వాళ్ళ కోసం వాళ్ళు చేయరు. నిజంగా వాళ్ళు ఆ శరీరంలో వాళ్ళు ఫుడ్ తీసుకున్నారు అంటే అది మనకి నేర్పించడానికి ఏదో, అంటే వాళ్ళకి అవసరమయ్యి ఆ స్థితిలో వాళ్ళు కాయలు తీసుకొని, ఫ్రూట్స్ తీసుకొని, ఏదైనా తీసుకొని అది మనకి శిష్యులకి మనకి నేర్పించడానికి మాత్రమే వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎందుకు చేశారు అనేది మనకు అసలు క్వశ్చన్ అనేది రాకూడదు. ఎందుకు నిజంగా వాళ్ళు ఏం చేశారు అని అది వాళ్ళు అక్కడ తీసుకున్నారు కాబట్టి వాళ్ళ నుంచి మనమే నేర్చుకుందామని ఆలోచిద్దాం మాస్టర్స్. ఆలోచన ధోరణి మార్చుకుందాం మనము. అంతే. చాలా అద్భుతంగా ఈ రోజు సెషన్ అనేది చక్కగా జరిగింది. ఒక 5 minutes మెడిటేషన్ లో కూర్చుందాం మాస్టర్స్. 10కి మనం క్లోజ్ చేద్దాం. ఎందుకంటే ఈ రోజు చాలా అద్భుతాలు విన్నాం అనమాట. ఆయన ఇక్కడ మాయమైపోవటం, అక్కడ వెళ్ళవటం, అక్కడ మాయమైపోవటం, ఇక్కడ వెళ్ళటం, అవన్నీ మనం ఇమాజినేషన్ చేసుకొని ధ్యానంలో కూర్చుందాము. చక్కగా మ్యూజిక్ పెడతాను 5 minutes మాస్టర్స్. ఓకే, చక్కగా ఆనాపాన ధ్యానం చేద్దాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస, శ్వాస అనుసంధానం మాస్టర్స్. మన ఉశ్వాస నిశ్వాసాన్ని గమనించుకుంటూ చక్కగా స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం.
లాస్ట్ 1 మినిట్ మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస, శ్వాసకు అనుసంధానం. లాస్ట్ 5 సెకండ్స్ మాస్టర్స్. చక్కగా 2 చేతులు తీసివేసి కళ్ళ మీద పెట్టుకొని ధ్యాన స్థితిలోంచి బయటికి వద్దాం మాస్టర్స్. 2 అరచేతులను తీసి నెమ్మదిగా కళ్ళు విప్పుతూ అరచేతులను చూసుకుందాం మాస్టర్స్. అరచేతుల్లో త్రైలింగ స్వామి కనిపించాలి మీకు. చక్కగా నవ్వుతూ ఆయన్ని చూస్తూ ఓపెన్ చేద్దాం. ఈ 5 మినిట్స్ ధ్యానానికి క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా వండర్ఫుల్ గా, చాలా అద్భుతంగా నవ్వుతూ మమ్మల్ని కూడా అలా నవ్విస్తూ చక్కగా చెప్తున్నారు. హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ అందరికి. ఇక్కడ ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి, యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి ఒక్క మాస్టర్కి మా న్యూ ఎనర్జీ వారియర్స్ జూమ్ తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞత వందనాలు తెలుపుకుంటున్నాం. మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేయండి. మేము ఎంతో మంది గురువులతో మీ ముందుకు వస్తూ ఉంటాము. ఈ 365 డేస్ కంపల్సరీగా ప్రతి ఒక్క గురువుతో మేము వస్తాం అనమాట. ఓకే మేడం. సరితా మేడం, వారియర్స్ కి, అలాగే అరుణ మేడం కి, నవీన్ సార్ కి, అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనల్ని ఇలా తయారు చేసి అందరికీ ఉపయోగపడే విధంగా మనం తయారవ్వటానికి కారణభూతులైన మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు. నిజంగా ఏ గురు చరిత్ర వింటున్నా గానీ పత్రిసారి చాలా కనిపిస్తున్నాయి మేడం. ప్రతి గురువులో కూడా పత్రిసారే ఉంటున్నారు. అన్ని ఆయనేమో అనిపిస్తుంది, అంతా ఒకటేనేమో అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకేనేమో ఇంత గురు పరంపర అనేది స్టార్ట్ అయిందేమో, ఇంత మందిలో కూడా మన గురువు విశేషం మనం తెలుసుకోవటాకేమో అనిపిస్తుంది. సరితా మేడం, మీకు నెంబర్ నా దగ్గర ఉంటే గనక మీకు నేను మ్యూజిక్ ఆడియో పంపిస్తాను తప్పనిసరిగా. మ్యూజిక్ లింక్. థ్యాంక్ యూ. బాగుంది, మ్యూజిక్ నిజంగానే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మా న్యూ ఎనర్జీ యూట్యూబ్ దాన్ని మర్చిపోతున్నాను మేడం లాస్ట్ క్లాస్ లో. ఈ రోజు ఈ తన్మయతలో పడిపోయి గురు పరంపరలో న్యూ ఎనర్జీ వారియర్స్ యూట్యూబ్ లింక్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ని మోగించండి, మీకు నోటిఫికేషన్లు వస్తాయి. చాలా కొత్త మాస్టర్స్ వస్తున్నారు. మాస్టర్స్ అందరూ కూడా మాది యూట్యూబ్ లింక్ ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ మేడం. థ్యాంక్ యూ మేడం. అరుణ మేడం, మీ బూస్ట్ న్యూ ఎనర్జీస్ కి చాలా బూస్టింగ్ ఇస్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఇదే ఎనర్జీ, ఇదే చైతన్యంతో రేపు మళ్ళీ ఇదే టైం కి 8 కల్లా కలుసుకుందాం మాస్టర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్. హ్యాపీ నైట్. థ్యాంక్ యూ.